గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మ్యాచ్ బిట్వీన్ జంగాల్ దరువు వర్సెస్ ఎల్విసిసి లెక్కి క్రికెట్ క్లబ్. జంగాల్ దరువులో మ్యాచ్ జరుగుతుంది. మరి కొద్దిసేపట్లో మ్యాచ్ ప్రారంభమవుతుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు లెక్కి క్రికెట్ క్లబ్. ఫస్ట్ ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్. జంగాల్ దరువు వర్సెస్ లేక్యూ. లేక్యూ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఫస్ట్ బాల్ స్టార్ట్. फर्स्ट बॉल डॉट बॉल जाओ जब बोलते क्या मैं क्या बोल सकते हैं इसका से स्टार्टिंग है डॉट बॉल का. రెండో బాల్ వికెట్ అండి. మంచి బాల్ వేశారు. డాట్ పట్టింది ప్రణయ్ అంటే నెక్స్ట్ బాల్ కూడా డాట్. ఫస్ట్ బాల్ డాట్ అండి, రెండో బాల్ వికెట్, మూడో బాల్ డాట్. ఫోర్త్ బాల్ కూడా డాట్ అండి. ఐదు బాల్ డాట్. ఆరో బాల్ డాట్ బాల్. లాస్ట్ బాల్ రెండో బాల్ కూడా డాట్. లాస్ట్ బాల్ కూడా ఓవర్. స్కోర్ 1. రెండో బాల్ ప్రవీణ్ టు జహీర్. ఫస్ట్ ఓవర్ 1 రన్ 1 వికెట్. ఫస్ట్ బాలే వైడ్గా ప్రకటించారు ఎంపైరు. ఫస్ట్ బాల్ డాట్ బాల్. వైట్ బాల్. మంచి షాట్ అండి. టూ రన్స్. లాస్ట్ 2 బాల్ సెకండ్ ఓవర్. లాస్ట్ 2 బాల్. मैं इधर खेल रहे वो उधर गया. 2 ఓవర్లకి 2 వికెట్లు. కెత్తెరన్నా 5 రాళ్ళండి.
2 overs 5 runs, loss of 2 wickets. JB Jana Better Janardhan strike అండి. అమెజాన్ ప్రైమ్ ఈడియస్ లేక్యూ క్రికెట్. వైడ్ బాల్ 3వ ఓవర్ ఫస్ట్ బాల్ వైడ్ రన్. डॉट बॉल. ये बैट हमारा है। फिर असले तो देखे ये बैट हमारा हाँ अरे हमारे 2 बैट खेलते एस के మరొకటి డాట్ బాల్ అండి. అన్ని కిట్లు అన్నీ ఉంటాయి. మరొకటి డాట్. అసలే సైజ్ మరొకటి డాట్ అండి. లాస్ట్ బాల్. బ్యాటింగా ఫస్ట్ బౌండరీ అండి, వెళ్ళిపోయింది. బ్యాటా 4 అదిగా రాయలు పెట్టు అదే కదా. 4 రన్స్. బాల్ యాడ్ అయితే ఆడే బౌండరీ. గుడ్ బ్యాటింగ్ అండి, నైస్ బ్యాటింగ్, వెల్ బ్యాటింగ్, నైస్ రన్నింగ్ అండి. చూడాలా అమెజాన్ భయ ఏమైనా కొడతాడో లేదో. కొత్త బాల్ ఇచ్చి ఫీల్డ్ వచ్చింది చెప్తా ఉండండి. नेक्स्ट तो कैसे खेलो देखेंगे ले रे, नेक्स्ट उधर कैसे खेलो देखेंगे होंगे. अरे वाइट समझ ली मैं गांधा बारे फोर फोर
नसीर बोला చూడాలి చూడాలి కదా था अरे यार చూడాలి చూడాలి यार बैठता बैठे तो अच्छा बोलेगा मैच कर तुले बैठे नीचे बैठे आराम से वाला वाला హాయ్ అండి, గుడ్ మార్నింగ్. జంగల్ దరువు 6 ఓవర్లకి 31 రన్లు 4 వికెట్లు. మంచి బౌలింగ్ వేశారు ఇప్పుడు దాకా. లెగ్ క్రికెట్ టీం 30 పరుగులకి 4 వికెట్లు కోల్పోయారు. లెగ్ క్రికెట్ టీం సెట్ అవ్వడానికి ట్రై చేశారు, వెంటనే వికెట్లు కోల్పోయారు. చూడాలి, కనీసం గౌరవప్రదమైన స్కోర్ అన్న చేస్తారా చూడాలి. మంచి బ్యాటింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేశారు. బౌలర్ నేమ్ షాట్ పిచ్ చేశారు బ్యాట్మెన్ ద్వారా. మంచి షాట్, మంచి ఫీల్డింగ్. 2 పరుగులు మాత్రమే వచ్చాయి. మైక్ కామా మైక్ కా हाँ बोलते तो చూడాలి చూడాలి యారే. మొదటి బాల్ షార్ట్ పిచ్ చేశారు, మళ్ళీ షార్ట్ పిచ్ బాల్, ఫుల్ షాట్ ఆడారు. డీప్ మీద లైకాన్ డీప్ మీద షార్ట్ పిచ్ ఫుల్ షాట్ ఆడారు షరీఫ్ బాయ్. సింగిల్ మాత్రమే వచ్చింది. మంచి ఫీల్డింగ్. సుభాన్ బాయ్ 6 బాల్కి 12 పరుగులతో మంచి బ్యాటింగ్ చేస్తున్నారు. 2 బౌండరీలు అయితే చక్కగా కొట్టారు. ఖాదర్ సయ్యద్
షార్ట్ పిచ్లు వేస్తున్నారు. వావ్, డీప్ మిడ్ వికెట్ మీద మంచి ఫోన్ రికార్డ్ సాధించాడు సుభాన్ బాయ్. సుభాన్ బాయ్ హెవీగా ఆడుతున్నాడు. చికెన్ బాల్ని ఖచ్చితంగా బౌండరీతో తలిస్తున్నారు. ఖాదర్ సయ్యద్ 3 షార్ట్ లెంత్ బాల్ వేశారు. సుభాన్ బాయ్ మంచి బ్యాటింగ్ చేస్తున్నారు, మంచి స్ట్రైకింగ్లో ఉన్నారు. మంచి బాల్, ఫుల్ లెంత్ బాల్ వేశాడు. డాట్ బాల్ అయింది. స్లాట్ వేసాడు. పెద్ద షాట్కి ప్రయత్నించాడు సుభాన్ బాయ్, కానీ అది మిస్ షాట్ అవ్వడం వల్ల సింగిల్ మాత్రమే వచ్చింది. మంచి ఫీల్డింగ్ అక్కడ. ఖాదర్ మంచి బౌలింగ్ వేశారు. 2 బౌండరీల తర్వాత మంచి కంబ్యాక్ ఇచ్చాడు ఖాదర్. షరీఫ్ బాయ్ చివరి బాల్ డిఫెన్స్ చేశారు. డాట్ బాల్. ఓవర్. 7 ఓవర్లకి 39 పరుగులు, 4 వికెట్లు. లెగ్ క్రికెట్. బాయ్ కాదు నింది బాయ్. शरीफ फिर स्टॉप दबा दे भोसड़ी का బాయ్ ఏలో బాయ్ नीचे करे दबा दे. ఆల్రెడీ లెగ్ క్రికెట్ టీం 39 పరుగులకి 4 వికెట్లు. 7 ఓవర్లు అయిపోయినాయి. ఇప్పుడిప్పుడే స్కోర్ కొద్దిగా మూవ్ అయింది. మంచి బౌలింగ్ వేస్తున్నారు జంగల్ జరుగు టీం. సిద్ధం ప్రణయ్ తన మొదటి ఓవర్ 12 పరుగులు ఇచ్చారు. 2వ ఓవర్ కోసం వచ్చారు. మొదటి బాల్ వేస్తున్నారు. వావ్, ఫుల్ షాట్. లెగ్ వికెట్ మీద బౌండరీ పోతుందా? 4 బౌండరీ. మంచి షాట్ సుభాన్ బాయ్ ద్వారా. డీప్ మిడ్ వికెట్ ద్వారా మంచి షాట్. 4. సుభాన్ బాయ్ బౌండరీ సాధిస్తానే ఉన్నారు. మంచి షాట్స్ కొడుతున్నాడు. సుభాన్ బాయ్ బ్యాటింగ్తో లెగ్ క్రికెట్ టీం కుదురుకుంది. స్కోర్. వావ్, మంచి డిఫెన్స్. సింగిల్ వస్తుందా? రన్అట్ ఏమన్నా అవుతుందా? లేదు. ప్రణయ్ తన 3వ బంతి. షాట్లు వేశారు. మిడ్ వికెట్ మీద సింగల్ అన్న వస్తుంది. సింగల్ వచ్చింది కేవలం. వైట్ బాల్. ప్రణయ్ పార్ట్నర్షిప్ కోసం కొద్దిగా సెట్ అయ్యేటట్టు కనిపిస్తున్నారు. షరీఫ్ బాయ్ అండ్ సుభాన్ బాయ్. చూడాలి ఎంత స్కోర్ చేస్తారో. ప్రణయ్ టాస్ బాల్. 2 పాయింట్ ద్వారా సింగిల్ వస్తుందో డబుల్ వస్తుందో చూడాలి. మంచి రన్నింగ్ బిట్వీన్ వికెట్స్. 2 పరుగులు వచ్చాయి. ఆఫ్ చేయమంటే రెడ్ బటన్ నొక్కేస్తున్నాడు. 3 సార్లు నొక్కాడు. ప్రణయ్ తన 5వ బంతి వేస్తున్నాడు. షరీఫ్ బాయ్ డిఫెన్స్ చేస్తారా? బౌండరీ కొడతారు చూడాలి. డిఫెన్స్కే ట్రై చేశారు. వర్స్ట్ ఆడాడు. ఘోషణ పక్కనే కూర్చొని మాత్రం వచ్చారు. రే ఉదర్ జా రామ జాన్ కామెంటరీ హే. చివరి బాల్ ప్రణయ్. చూడాలి. బౌన్స్ అయింది. మంచి బాల్ ప్రణయ్ ద్వారా. షార్ట్ లెంత్ అంత బౌన్స్ వేసాడు. స్టార్క్ తర్వాత ఇక్కడ చూశాను నేను ఆ బౌన్స్ బాల్. బాల్ మంచి బాల్ ప్రణయ్ ద్వారా. సుభాన్ బాయ్కి అర్థం కాలేదు ఆ బాల్. షాట్ కి ప్రయత్నం మిస్ అయింది కీపర్కి. బ్యాక్ ఆఫ్ ఫీల్డింగ్. మంచి ఫీల్డింగ్ ఇచ్చాడు. ఓవర్ సమాప్తం. 8 ఓవర్లకి 48, 4 వికెట్లు. లెగ్ క్రికెట్ టీం గౌరవప్రదమైన స్కోరే చేసింది. ఏం కాదు, బాల్ టు బాల్ వస్తే చాలు.
టాప్ ఆర్డర్ అన్న చెత్త బ్యాటింగ్కి ఇంత మాత్రం స్కోర్ వస్తుందని అనుకోలేదు. మన టోర్నమెంట్ పెడితే హైయెస్ట్ స్కోర్ 10 ఓవర్లకి 50 అంటారు. అలవాట్లేదు కొత్తగా. ఖాదర్ సయ్యద్ తన 2వ ఓవర్. షరీఫ్ బాయ్ పెద్ద షాట్కి ప్రయత్నం. అనిపిస్తుంది అందడం లేదు. డాట్ బాల్ మంచి బాల్ వేశాడు ఖాదర్. షరీఫ్ బాయ్ ఒక మంచి షాట్కి ట్రై చేస్తున్నారు. చూడాలి. షాట్ లెంత్ వేశాడు. డీప్ పాయింట్ ద్వారా సింగిల్ మాత్రమే వస్తుంది. సుభాన్ బాయ్ ఆడతాడు చూడాలి. సుభాన్ బాయ్ ఈసారి బౌండరీ అయితే కొడుతున్నాడు. చూడాలి ఇంకా అది కంటిన్యూ చేస్తాడా లేదా ఖాదర్ ఏమైనా బ్రేకప్ ఇస్తాడా. బ్రేకప్ వికెట్ బ్రేకప్. ప్రయత్నం కీపర్ వికెట్ దొరికేది కొద్దిగా మిస్ అయింది. బ్రేకప్ ఎవరు పార్ట్నర్షిప్ బ్రేకప్ లవ్ బ్రేకర్. సింగిల్ మాత్రమే వచ్చింది. జస్ట్ మిస్ అయిపోయాడు సుభాన్ బాయ్. కీపర్ క్యాచ్గా వెనుక తిరిగేవాడు. షరీఫ్ బాయ్ బ్యాటింగ్ లో మంచి బాల్ వేశాడు. డిఫెన్స్ చేశాడు. సింగిల్ కోసం ప్రయత్నించాడు కానీ అది డాట్ బాల్. ఖాదర్ మంచి బౌలింగ్ చేస్తున్నాడు తన 2వ ఓవర్. చూడాలి. 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మంచి బౌలింగ్ చేస్తున్నాడు ఖాదర్. షాట్ లెంత్ డీప్ స్క్వేర్ లైక్ మంచి షాట్ షరీఫ్ బాయ్. మంచి షాట్ ద్వారా డీప్ స్క్వేర్ లైక్ 4 బౌండరీ అయితే సాధించాడు ఎట్టకేళ్ళకి షరీఫ్ బాయ్. దాని నుంచి ప్రయత్నిస్తా ఉన్నాడు. లాస్ట్ బాల్ అతనితో మామూలుగా ఉండదు. కాసేపు నిలబడితే మామూలుగా ఉండదు. 80 లోడింగ్. అతనికి 80s అంటే చాలా ఇష్టం అండి. అతను కనుక కొద్దిగా కుదురుకున్నాడంటే 80 కొట్టేస్తాడు. సరే ఒక్కోసారి ఒక్కొక్కరు. దేంట్లో ఖాదర్ షాట్ లెంత్ వేశాడు. డీప్ స్క్వేర్ లెగ్ ద్వారా మంచి బౌండరీ సాధించాడు షరీఫ్ బాయ్. 56. చివరి బాల్ ఏం జరుగుతుంది చూడాలి. షాట్ లెంత్ మళ్ళా డీప్ పాయింట్ ద్వారా మంచి షాట్ షరీఫ్ బాయ్. చెప్పాము ఇప్పుడే తను ఈజీ కొట్టేస్తాడు. బౌండరీ అయితే వచ్చింది. 2వ బౌండరీ. వరుస బౌండరీలు అయితే కొట్టాడు షరీఫ్ బాయ్. ఖాదర్ తన చివరి 2 బాల్ బౌండరీస్ గా మలుచుకున్నాడు. 9 ఓవర్లు ముగిసే సమయానికి 58 పరుగులు 4 వికెట్లు. టాప్ ఆర్డర్ చెత్త బ్యాటింగ్ ని షరీఫ్ బాయ్ అండ్ సుభాన్ బాయ్ పుంజుకున్నారు. స్కోర్ చేయడానికి పుంజుకున్నారు. ఒక బ్యాట్స్మెన్ ని డిక్కీలో అయితే వేసుకొచ్చాము. చిన్నగా సుభాన్ బాయ్ స్కోర్ చాలు. తన మొదటి ఓవర్ వేయడానికి వచ్చాడండి సుభాన్ బాయ్. స్ట్రైకింగ్ మంచి బాల్ ప్రసన్న ద్వారా హాఫ్ లెంత్. మంచి గుడ్ లెంత్ బాల్ వేశారు. 155కి 4. కవర్స్ మీద భారీ షాట్ అని ప్రయత్నం. టాస్ బాల్ కవర్స్ మీద డ్రైవ్ ఆడాడు. మిస్ఫీల్డ్ అయింది. సింగిల్ మాత్రమే వచ్చింది. టాస్ బాల్ షాట్ మిస్ అయింది సుభాన్ బాయ్కి. సింగిల్ మాత్రమే వచ్చింది. షరీఫ్ బాయ్ తన 2 బౌండరీలు కొట్టాడు వరుసగా. చూడాలి. టాస్ బాల్ మళ్ళా డీప్ స్క్వేర్ లెగ్ ద్వారా మళ్ళీ షాట్. మంచి షాట్ బౌండరీ. వావ్ షరీఫ్ బాయ్ 3 బాల్కి 3 బౌండరీలు. ఇందాకే చెప్పామండి అతను కుదురుకున్నాడంటే 80 రన్లు ఈజీగా కొట్టేస్తాడు. అలౌక కొట్టేస్తాడు. చూడాలి తర్వాత బాల్ ఏం చేస్తాడో. షరీఫ్ బాయ్ డ్రైవర్ సరిగ్గా చేసుకుంటున్నాడు. చూడాలి. డ్రైవర్ సరిగ్గా చేసుకుంటాడు. బాల్ లూజ్ బాల్ వేసాడు. వైట్ బాల్. ప్రసన్న 3 బాల్ చక్కగా వేసాడు కానీ ఇప్పుడు షాట్ లెంత్ వేసి వైడ్ వేసాడు. షరీఫ్ బాయ్ 3 బౌండరీలు వరుస కొట్టాడు. మళ్ళీ పాయింట్ ద్వారా ట్రై చేశాడు. డాట్ బాల్ మంచి బాల్ ప్రసన్న ద్వారా గుడ్ లెంత్ వేసాడు. తన చివరి 2 బాళ్ళు 10 ఓవర్. మళ్ళీ షాట్ లెంత్ పాయింట్ డీప్ పాయింట్ ద్వారా మంచి షాట్. 4 బౌండరీ షరీఫ్ బాయ్. 4 వరుసగా బౌండరీలు అయితే కొడుతున్నాడు షరీఫ్ బాయ్. ప్రసన్న షార్ట్ లెంత్ బాల్ వేశాడు. ప్రసన్న చివరి బాల్ బాగా వికెట్ ఏమన్నా తీసుకుంటాడా.
పార్ట్నర్షిప్ ఏమైనా బ్రేక్ చేస్తాడా చూడాలి. షరీఫ్ భాయ్ అండ్ సుభాన్ భాయ్ వరుసగా బౌండరీలు అయితే కొడుతున్నారు. పుంజుకుంది లెగ్ వికెట్ టీం. మంచి కవర్స్ ద్వారా మంచి షాట్, కానీ సింగల్ మాత్రమే వచ్చింది. అవుట్ ఫీల్డ్ బాగలేనందువల్ల సింగల్ మాత్రమే వచ్చింది. 10 ఓవర్లు ముగిసే సమయానికి 69 పరుగులు, 4 వికెట్లు లెగ్ వికెట్ టీం. టిఫిన్ టిఫిన్ కై హరకలేదే నీళ్ళ డబ్బా అని అడిగా, వాటర్ అని అడిగావా? కరెక్ట్ టెంపుల్ లెక్క మహేంద్ర గడ్డే 3 ఓవర్లకు 6 పరుగులు, 2 వికెట్లు. చాలా చక్కగా వేస్తున్నాడు ఈ అబ్బాయి. మంచి బాల్ అండి, ఫుల్ లెంత్ బాల్ వేసాడు లోపలికి. సింగల్ మాత్రమే వచ్చింది. డీప్ మిడ్ వికెట్ ద్వారా. మంచి బాల్, చాలా చక్కగా వేస్తున్నాడు మహేంద్ర గడ్డే గారు. మంచి బౌలింగ్ వేస్తున్నారు. భరత్ బాగా వేసినట్టాడు. భరత్ 2 వికెట్లు అయితే తీశాడు. కెప్టెన్ పార్ట్నర్షిప్ బ్రేకప్ కోసం తీసుకొచ్చాడు అతన్ని. చూడాలి సుభాన్ భాయ్ ఏమైనా బౌండరీ సాధిస్తాడా. ఎవరు సింగల్ మాత్రమే వచ్చింది. డీప్ వికెట్ మీద డిఫెన్స్ ఆడాడు. మంచి బాల్, ఇంకో వికెట్. పార్ట్నర్షిప్ అయితే బ్రేక్ చేశాడు గడ్డే, మహేంద్ర గడ్డే గారు పార్ట్నర్షిప్ అయితే బ్రేక్ చేశాడు. 2 వికెట్లు, 3వ వికెట్ తీసుకున్నారు. షరీఫ్ భాయ్ పార్ట్నర్షిప్ అయితే బ్రేక్ అయింది. షరీఫ్ భాయ్ వికెట్ అయితే వెన్ను తిరిగాడు కీపర్ క్యాచ్ ద్వారా. హబీబ్ నెక్స్ట్ బ్యాట్స్మెన్. మంచి బౌలింగ్ మహేంద్ర ద్వారా. న్యూ బ్యాట్స్మెన్ హబీబ్. మహేంద్ర చాలా మంచి బౌలింగ్ వేస్తున్నాడు. చూడాలి ఓవర్ ఎలా ఎదుర్కొంటాడు హబీబ్. చివరి 2 బాళ్ళు మంచి బౌలింగ్ వేస్తున్నాడు మహేంద్ర. మంచి డిఫెన్స్. ఈ ఓవర్ అంతా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది హబీబ్కి, అందువల్ల డిఫెన్స్ ఆపుతున్నాడు. తన చివరి బాల్, చివరి బాల్. ఇంకో వికెట్ ఏమైనా తీస్తాడా మహేంద్ర చూడాలి. హబీబ్ అయినా బౌండరీ సాధిస్తాడా. మంచి డీప్ పాయింట్ ద్వారా మంచి కట్ షాట్ ఆడాడు. సింగల్ మాత్రమే వచ్చింది. ఓవర్ 11 ఓవర్లు ముగిసే సమయానికి 72 పరుగులు, 5 వికెట్లు లెగ్ వికెట్ టీం. ఈ పిచ్ మీద 6 రన్ చాలా హెవీ అండి. బాల్ టు బాల్ వచ్చినా చాలు. నువ్వు అది చెప్తా ఉండు, నేను కామెంట్ చేస్తా ఉంటా. కుర్చీ మీద 11 ఓవర్లు 72 పరుగులు. నెక్స్ట్ దినేష్ ఎన్ న్యూ బౌలర్. లెగ్ క్రికెట్ టీం 6 రన్లతో మంచి స్కోర్ అయితే ఉంది, కానీ 5 వికెట్లు పడిపోయి కోల్పోయింది. చూడాలి ఈ పార్ట్నర్షిప్ ఏమైనా చివరి దాకా వచ్చి ఒక గౌరవప్రదమైన స్కోర్ ఏమైనా అందిస్తారా చూడాలి. గౌరవప్రదమైన దినేష్ తన మొదటి బాల్ షాట్ లెంత్ వేసాడు. అది కవర్స్ ద్వారా ఫుల్ షాట్ ఆడాడు, కవర్స్ ద్వారా పోయింది 4. అది బౌండరీ వెళ్తుందా, పోలేదు. 2 పరుగులు మాత్రమే వచ్చాయి. షాట్ లెంత్ బాల్ వేసాడు దినేష్. తన మొదటి బాల్. హబీబ్ కుదురుకోవడానికి ట్రై చేస్తున్నాడు. మంచి షాట్ తిరిగి స్క్వేర్ లెగ్ ద్వారా మంచి షాట్ ఆడాడు. బౌండరీ అయితే కొట్టాడు హబీబ్. తన స్ట్రాంగ్ జోన్ అది, హబీబ్ది. ఇది పట్టుకోనా, ఇది పెట్టేసుకో. తన స్ట్రాంగ్ జోన్ అది. దినేష్ షార్ట్ లైన్ తీసి బౌన్స్ చేశాడు. హబీబ్ తిరిగి స్క్వేర్ లెగ్ ద్వారా మంచి బౌండరీ సాధించాడు. తన స్ట్రాంగ్ జోన్ అది. మంచి బౌండరీ హబీబ్. మళ్ళీ అదే బాల్ అండి, అదే స్క్వేర్ లెగ్ షాట్. మంచి షాట్, ఫీల్డర్ ఆపుతాడు. వావ్, మంచి ఫీల్డింగ్, ఎక్సలెంట్ ఫీల్డింగ్ అండి. బౌండరీ వెళ్ళేదానికి 2 పరుగులు అయితే కట్టడి చేశాడు ఫీల్డర్. 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అవి మంచి షాట్స్ ఆడుతున్నాడు.
స్క్వేర్ లెగ్ ద్వారా ఫీల్డ్ లైన్ అయితే ఆడ పెట్టేశారు. సూర్య రన్అట్, భరత్ రన్అట్ చేశాడు 94 దగ్గర. ఫీల్డ్ లైన్ అయితే అక్కడ పెట్టడం జరిగింది. అవి ఆడుతున్నాడని తరచుగా చూడాలి. మళ్ళీ ఆటే కొడతాడా? ఓ పాయింట్ ద్వారా మంచి షాట్, క్యాచ్ అవుతుందా? పోలేదు, వెనకాల పడిపోయింది. పాయింట్ ద్వారా బౌండరీ కొట్టే షాట్ మిస్ మ్యాచ్ అయింది. క్యాచ్ పట్టాల్సింది, మిస్ అయింది, పోలేదు. రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. కొద్దిగా తప్పించుకున్నాడు హబీబ్, 3-2లో తప్పించుకున్నాడు. లేకపోతే వికెట్గా వెను తిరిగేవాడు. దినేష్ మంచి బాల్, గుడ్ లైన్ బాల్ వేశాడు. మంచి డిఫెన్స్ హబీబ్, సింగిల్ మాత్రమే వచ్చింది. మోహన్ బాయ్ స్ట్రైకింగ్ చాలా బాగా, తర్వాత స్ట్రైక్లో వచ్చాడు. చివరి బాల్ దినేష్, స్లో బాల్, మంచి షాట్కి ప్రయత్నం కానీ డాట్ బాల్. స్ట్రైట్ పోదు. ఓవర్ అవగానే ఓవర్ 12 ఓవర్లకు గాను 83 పరుగులు, 5 వికెట్లు. లేక్ క్రికెట్ టీం ప్రవీణ్ తన 3వ ఓవర్ వేయడానికి వచ్చాడు. ప్రవీణ్ ఈ ఓవర్లో ఎన్ని పరుగులు చేస్తారు చూడాలి. 13వ ఓవర్. హబీబ్ బౌండరీస్ అయితే కొట్టున్నాడు, ట్రై చేస్తున్నాడు. 13 ఓవర్లకు గాను 83 పరుగులు, 5 వికెట్లు. 8 ఓవర్లు ఉన్నాయి, 45 వచ్చినా చాలు, చిన్నగానే ఆడు. లాస్ట్ 8 ఓవర్స్ ఎంత స్కోర్ పెడతారు చూడాలి. లెగ్ క్రికెట్ టీం. ప్రవీణ్ తన మొదటి బాల్, వావ్ మంచి షాట్ హబీబ్, 6 ఇచ్చాడు, 6 బయట పడిపోయింది. 6 వావ్, హిల్ 6 అండి హబీబ్ ద్వారా. ప్రవీణ్కి మొదటి బాల్ 6. హబీబ్ డీప్ మిడ్ వికెట్ ద్వారా మంచి 6 అండి హబీబ్. తన రెండో బంతి మళ్ళీ పెద్ద షాట్కి ప్రయత్నం. ప్రవీణ్ డాట్ బాల్, మిస్ అయింది షాట్. ప్రవీణ్ ఫుల్ లెంత్ చాలా ఎక్కువ వేస్తాడు, అంత ఈజీ కాదు కొట్టడం. కానీ హబీబ్ మొదటి బాలే 6 కొట్టాడు. తన మూడో బంతి మంచి షాట్ హబీబ్, డీప్ పాయింట్ ద్వారా సింగిల్ మాత్రమే వచ్చింది. డిఫెన్స్ చేశాడు చూడాలి. సుభాన్ బాయ్ చాలాసేపటి తర్వాత స్ట్రైకింగ్లో వచ్చాడు. ఏమైనా బౌండరీ ఏమైనా కొడతాడా? అతను ప్రవీణ్ వికెట్ ఏమైనా తీస్తాడా? మంచి బాల్, బౌన్స్ బాల్ అయింది, బౌన్స్ అయింది. సుభాన్ బాయ్ కళ్ళు మూసుకొని ఊపాడు. ఏం కాదు, 2 బాల్ 2 సింగిల్ వచ్చినా చాలు. బాల్ బౌన్స్ అవడం వల్ల, కళ్ళు మూసుకోవడం వల్ల బాల్ తగలలేదు. ప్రవీణ్ మంచి బౌలింగ్ వేస్తున్నాడు. మళ్ళీ షార్ట్ లెంత్ మిస్ అయింది. క్యాచ్ ఏమైనా పడతారా? లేదు, మిస్ అయింది, కొద్దిగా ముందర పడింది. ప్రవీణ్ 6 తర్వాత మంచి బౌలింగ్ వేశాడు, బ్యాకప్ ఇచ్చాడు ఓవర్ మొత్తం. తన చివరి బాల్ చూడాలి. సుభాన్ బాయ్ ఏమైనా బౌండరీ ఏమైనా సాధిస్తాడు చూడాలి. నా అంటే టాప్ ఎయిడ్స్ తగిలింది. వావ్ వికెట్ ప్రవీణ్, 6వ వికెట్ కోల్పోయింది లెగ్ క్రికెట్ టీం. ఎట్టకేలకు ప్రవీణ్ 1 వికెట్ సాధించాడు. ప్లాన్ గా వచ్చాడు. 3 ఓవర్లకు గాను 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లు కోల్పోయాడు. బాబాయ్ 90 పరుగులు 6 వికెట్లు 13 ఓవర్లు. ప్రాజెక్ట్ స్కోర్ 138 ఉంది. ఇదే విధంగా వస్తే చూడాలి హబీబ్ ఏమైనా స్టాండర్డ్ ఇచ్చి ఆ స్కోర్ ఏమైనా నిలబెడతాడా? క్రమక్రమంగా వికెట్లు అయితే కోల్పోతుంది లెగ్ క్రికెట్ టీం. జంగల్ దరు టీం మంచి బౌలింగ్ వేస్తుందండి. పార్ట్నర్షిప్ అయితే బుల్ చేయట్లేదు. బ్రేకప్ అయితే ఇస్తున్నారు బౌలర్స్. తన బౌలర్స్ ప్రసన్న తన 2వ ఓవర్ వేయడానికి వచ్చారు. నో బాల్,
ఓవర్ పిచ్ చేశారు, నో బాల్ అయింది. కానీ క్యాచ్ పట్టిన వికెట్ రాదు. ఓవర్లు కూడా ఉన్నాయి. వదిలే 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 3 పరుగులు ఈజీగా 3 పరుగులు వచ్చాయి. నో +2 ఫ్రీ హిట్. చూడాలి హబీబ్ ఏమైనా బౌండరీకి ఏమైనా మలుస్తాడా ఈ బాల్ని. హబీబ్ని ఒక 6 ఏమైనా మలుస్తాడా ఈ బాల్ని, బౌండరీ ఏమైనా కొడతాడా. షార్ట్ లెంత్ బాల్, స్ట్రైట్ షాట్, మంచి షాట్ హబీబ్ ద్వారా. బౌండరీ పోతుందా, ప్రవీణ్ ఆపుతాడా. వా మంచి ఫీల్డింగ్ ప్రవీణ్ ద్వారా. సింగల్ మాత్రమే ఇచ్చాడు. 2 పరుగులు కట్టడి చేశాడు. 2 పరుగులు ఇచ్చాడు. స్ట్రైట్ కొద్దిగా లాంగ్ ఉన్నట్టుంది. సూర్యకుమార్ కొట్టినా పోదు, నిన్న ఆడిన దెబ్బలు. వైట్ బాల్. ప్రసన్న బౌలింగ్లో ప్రెషర్లో ఉన్నాడు. ప్రెషర్తో బౌలింగ్ వేస్తున్నాడు ప్రసన్న. అదే హబీబ్ షార్ట్ లెంత్ వేసాడు. థర్డ్ మ్యాన్ ద్వారా సింగల్ వస్తుందా డబుల్ వస్తుందా చూడాలి. మంచి ఫీల్డింగ్. సింగల్ మాత్రమే ఇచ్చాడు హబీబ్. న్యూ స్ట్రైకర్, న్యూ బ్యాట్స్మెన్. న్యూ బ్యాట్స్మెన్ తన మొదటి బంతి ఎలా దూరుకోబోతున్నాడు చూడాలి. షార్ట్ లెంత్ వేసాడు. ఇవన్నీ అడ్డంగా ఆడే వ్యవహారాలు ఇవన్నీ. ఒక దెబ్బతో కొట్టేశాడా. బాల్ చూడాలి అబిద్, బాల్ చూసి ఆడాలి. స్లో బాల్ని ఈజీ క్యాచ్తో వెన్ను తిరిగాడు అబిద్. తను ఎట్టాడాడు తనకి అర్థం కావట్లేదు అంటున్నాడు. అసలు తన బాల్ని చూసాడో లేదో కూడా తెలియదు. స్లో బాల్కి స్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఆబిద్. కారులో చాలా ఊహల్లో వచ్చాడు ఆబిద్, అటు చేయాలా ఇటు చేయాలా అని. కానీ ఇంత ఈజీగా అవుట్ అవుతాడు అనుకోలేదు. ఇతను కవర్స్ మీద ఆడుతూనే ఉంటాడు. మీరు 100 బాల్ వేసిన ఆడుతూనే ఉంటాడు. కానీ ఇప్పుడు కవర్స్ మీద అంత ఈజీ కాదు. కిస్కే ఫోన్ అవ్వచ్చే అన్న, ఫోన్లో పట్టుకున్నా నాకు ఇచ్చాడా పడిపోతాయా. మొహమ్మద్ న్యూ బ్యాట్స్మెన్. ప్రసన్న వికెట్ తీశారు. మంచి బాల్, బ్లాక్ బాల్, మంచి డిఫెన్స్ మొహమ్మద్ ద్వారా. ఇంకో వికెట్ వచ్చి ఉండేది మొహమ్మద్ తొందరపడి ఉంటే. మొహమ్మద్ ఆచితూచి ఆడతాడు మొహమ్మద్. మామూలుగా చూసా, నువ్వు చెప్తున్నావు అన్నీ కదిలిపోతున్నాను. ఏమేమి కదులుతున్నావు సామాన్లు బాగున్నాయి అందుకే కదులుతున్నాయి. ఇంకోరు ఎవరు నువ్వే కాదన్నా, నువ్వు నేను జహీర్ ఇంకెవరు. వైట్ డాట్ బాల్, లెగ్ తగిలింది. డాట్ బాల్. ప్రసన్న మంచి బౌలింగ్. ఓవర్ సమాప్తం. 97 పరుగులకి 7 వికెట్లు, 14 ఓవర్లు ముగిసాయి. లెగ్ క్రికెట్ టీం క్రమంగా వికెట్లు అయితే కోల్పోయింది. పుంజుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది. ఏదో హబీబ్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడితే లెగ్ క్రికెట్ టీం పుంజుకుంటుంది. తన మీదే ఆశలు. బ్యాకప్ జయన్న ఉన్నారని ఒక హోప్ ఉంది. 97 7 వికెట్లు, 14 ఓవర్లు, 6 ఓవర్లు ఉన్నాయి. చివరి 6 ఓవర్లు అండి. ఖాదర్ మంచి బాల్, గుడ్ లెంత్ బాల్ వేసాడు ఖాదర్. 2 ఓవర్లు 18 ఇచ్చాడు. 3 ఓవర్ స్టార్ట్ చేశాడు. మొదటి బాల్ డాట్ బాల్. అది వికెట్స్ పడ్డాయని ఆలోచిస్తున్నాడు. బౌండరీ ఏమైనా కొడతాడా. భారీ షాట్కి ప్రయత్నం మిడ్ వికెట్ ద్వారా. సింగల్ మాత్రమే వచ్చింది. మంచి ఫీల్డింగ్ లాంగ్ ఆన్ ద్వారా. ఖాదర్ మూడో బంతి. మొహమ్మద్ స్ట్రైక్. బాల్ చూడాలి మొహమ్మద్. పైన నుంచి ఆడితే బాల్ కింద నుంచి పోతుంది. బాల్ చూసి ఆడాలి. డాట్ బాల్, మంచి బౌలింగ్ ఖాదర్ ద్వారా. తన స్ట్రెంత్ అండి కవర్స్ మీద ఆడడం, డ్రైవ్స్ ఆడడం తన స్ట్రెంత్ మొహమ్మద్ది. మంచి బౌలింగ్ ఖాదర్ ద్వారా. 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు ఈ ఓవరు 4 బంతుల్లో. చాలా చక్కగా వేస్తున్నాడు జంగల్ దరువుకి. 6 మంచి షాట్ హబీబ్. ఇతనికి
బిఫోర్ గుంటలు అని చెప్పి ఒక మ్యాట్ ఉందండి, అక్కడ ఆడి ఆడి ఈ పిచ్చుల మీద మంచి అలవాటు ఉంది. గుంటల స్పెషలిస్ట్ తను. ఆ గుంటల దెబ్బలు అయితే ఈరోజు చూపిస్తున్నాడు చాలా కాలం తర్వాత. మనకి గ్రౌండ్ ఏదైనా సరే కొట్టుడు అదే. మంచి షాట్, హ్యూజ్ 6 అండి. యూజ్ చేసిన 6 యూజ్ కాదు, హ్యూజ్ మీ యూజ్ చేసిండంట 6ని. హ్యూజ్ 6 మంచి షాట్ మిడ్ వికెట్ ద్వారా. చూడాలి, వసంత్ అన్వర్ ఆడుతున్నారు, కెప్టెన్ అన్వర్ ఆడుతున్నారు. లాంగ్ ఆన్ ద్వారా మంచి షాట్. 150 బాళ్ళకి 20 ఓవర్లు కాదా ఇప్పుడు దాకా మంచి బౌలింగ్ వేశాడు. తన 4వ బంతి 6 మలిచాడు హబీబ్. చూడాలి ఈ బాల్ ఏమవుతుందో. మంచి బాల్, బ్లాక్ బాల్ వేయడానికి ట్రై చేశాడు, లో టాస్ పడింది. ఓవర్. ఇక్కడ నెట్ రావట్లేదండి, సాంకేతిక లోపం, క్షమించాలి. స్కోర్ చెప్పలేకున్నాము, కాసేపు ఆగితే చెప్తామండి. ఇటే చూస్తూ ఉండండి. అన్నా స్కోర్ ఎంతనా? తిరగతానే ఉందా? 15 ఓవర్లకి 105, 7 వికెట్లు. క్షమించాలి, సాంకేతిక లోపం అండి. 30 వచ్చినా చాలు, 5 ఓవర్లకు 30 చాలు. లాస్ట్ 5 ఓవర్స్. ఈ 5 ఓవర్లు కీలకం అవుతాయి మ్యాచ్లో. డెత్ ఓవర్స్ అంటే చాలా కీలకంగా ఉంటుంది. ప్రవీణ్ తన 4వ ఓవర్ వేయడానికి వచ్చారు. టాస్ బాల్, లో టాస్ వేశాడు. కవర్స్ ద్వారా మొహమ్మద్ ప్రయత్నం షాట్కి 2 పరుగులు వస్తాయి. మంచి బాల్, మంచి రన్నింగ్ అండి. బిట్వీన్ వికెట్స్ ద్వారా మంచి రన్నింగ్. మొహమ్మద్ అండ్ హబీబ్. మళ్ళీ అదే షాట్. మీరు ఏ బాల్ వేసినా అతను కవర్స్ మీద ఆడతాడు చాలా వరకు. అతని కవర్స్ చాలా స్ట్రాంగ్. హబీబ్ మళ్ళీ హ్యూజ్ 6 ఏమైనా కొడతాడా ప్రవీణ్కి? వీళ్ళిద్దరు రిలేషన్ మంచి రిలేషన్ అండి. హ్యూజ్ 6 ఏమైనా కొడతాడా హబీబ్ మళ్ళా? హాఫ్ సైడ్. మంచి షాట్ కవర్స్ ద్వారా. బౌండరీ 4. హబీబ్ బౌండరీస్ అయితే కొడతానే ఉన్నాడు. లెక్కి టాప్ ఆర్డర్ అంతా కూలిపోయినా హబీబ్ ఒక్కడే ఆడుకుంటా వస్తున్నాడు. అతను ఇలాంటి మ్యాచ్లు ఎన్నో మ్యాచ్లు ఆడి ఉన్నాడు, ఎన్నో మ్యాచ్లు గెలిపించున్నాడు. సో లెక్కి ఈరోజు మంచి స్కోర్ ఇస్తాడా ప్రవీణ్? మంచి అండర్ బాల్, గ్రౌండ్ పిచ్ అండి, వికెట్ కాదు, క్యాచ్ కాదు. మంచి బాల్ ప్రవీణ్ ద్వారా. బ్లాక్ బాల్ వేశాడు, చాలా చక్కగా వేశాడు ప్రవీణ్ బౌలింగ్. చివరి బాల్. వైడ్ బాల్. మిస్ ఫీల్డ్, కీపర్ మిస్. ఫీల్డర్ కూడా మిస్ అయింది. 5 పరుగులు వస్తాయా? వైడ్ +4, 5 పరుగులు ఉచితంగా ఇచ్చారు. చెంగల్దేరు 5 పరుగులు. ఈ స్కోరే వాళ్ళకి చాలా కీలకం అవుతుంది చివరిలో. డెత్ ఓవర్స్లో ఇలాంటి స్కోర్ చాలా కీలకం అవుతాయండి. ఈ ఫీల్డింగ్ మిస్లు అన్ని చాలా కీలకంగా అవుతాయి. లెక్యూ మంచి స్కోర్ అయితే వచ్చింది లెక్యూకి. ఈ 4 ఓవర్లు మంచిగా ఆడితే ఇంకా మంచి స్కోర్ చేయొచ్చు. కానీ క్రమంగా వికెట్లు కోల్పోతుంది ప్రవీణ్ అండర్ ప్రెషర్. మంచి బాల్, డాట్ బాల్. ఆయన అరుపులే కానీ ఫాస్ట్ అయితే పడట్లేదు. చివరి బాల్. ప్రవీణ్ గట్టిగా అరుస్తున్నాడు. చూడాలి వికెట్ ఏమైనా బ్రేకప్ ఇస్తాడా హబీబ్కి? హబీబ్ అయినా 6 కొడతాడా? 100 హెడ్స్ తగిలింది, సింగల్ మాత్రమే వచ్చింది. స్క్వేర్ లెగ్ ద్వారా. ఓవర్ ముగిసే సమయానికి 118 పరుగులు, 7 వికెట్లు. లెక్కి క్రికెట్ టీం 16 ఓవర్లు ముగిసాయి. చివరి 4 ఓవర్లు డెత్ ఓవర్లు చాలా కీలకం అవుతాయి. నిన్న కూడా చూస్తే డెత్ ఓవర్స్ చాలా కీలకం అయ్యాయి మన ఇండియాకి. లాస్ట్ 4 ఓవర్స్ 118. మంచి స్కోర్ అండి. ఇంక 4 ఓవర్లు ఆడితే మంచి స్కోర్, గౌరవప్రదమైన స్కోర్ వస్తుంది. టాస్ బాల్, లో టాస్. ఒక భారీ షాట్కి ప్రయత్నం కానీ సింగల్ మాత్రమే. 2కి ఏమైనా పోతారా?
హబీబ్ ఏమైనా స్ట్రైకింగ్ తీసుకుంటాడా? లేదు, సింగల్ మాత్రమే వచ్చింది. మొహమ్మద్ ఖాదర్ తన 4వ ఓవర్ వేస్తున్నాడు. మొహమ్మద్ ఏమైనా బౌండరీ సాధిస్తాడా కవర్స్ ద్వారా? తగిలింది. థర్డ్ మ్యాన్ సింగల్ మాత్రమే వస్తుందా, డబుల్ వస్తుందా? ఓ మంచి రన్నింగ్ బిట్వీన్ వికెట్స్. ఇంకోటి 2 పరుగులు వచ్చాయి. ఏరా టిఫిన్ చేసినంత టైం అని ఉండాలి కదా. ఎంత తిరుగుతుంది? 70 రూపాయలు తిన్నాడు యథార్థం కూర్చుండు. నువ్వు 20 రూపాయలు తిని మంచి బాల్, బౌన్స్ బాల్ వేశాడు. 2 వెళ్ళొచ్చు. కార్లో వచ్చారు పొద్దునే. ఆడలా ఇంకా నేను. అది మంచి బాల్ ఖాదర్ ద్వారా. ఎటువంటి అవుటా? నేను భయపడిపోయాను. మంచితనం 4 బాళ్ళు. మొహమ్మద్ బౌండరీ అయితే సాధిస్తాడా? ఒక భారీ షాట్కి ప్రయత్నం, పడతాడా? క్యాచ్ మిస్. ఛాన్స్ అయితే వచ్చింది మొహమ్మద్కి. క్యాచ్ డ్రాప్ ఫ్రంట్ ఫీల్డర్ ద్వారా. పాపం లుంగి కట్టుకొని చాలా ట్రై చేశాడు పట్టుకోవడానికి. ఉండు లుంగి కట్టుకుంటున్నాడు. ఆ చివరి బాల్ హబీబ్ బౌండరీ ఏమైనా ఇస్తాడా? హ్యూజ్ షాట్కి ప్రయత్నం, కానీ అండర్ రేస్ తగ్గడం వల్ల డబల్ వస్తుందా, సింగిల్ వస్తుందా? డబల్. చివరి ఓవర్ చాలా ఫాస్ట్గా పరిగిస్తున్నారు. ఓవర్ లాస్ట్ 3 ఓవర్లు. ఖెలాలో 3 ఓవర్ ఖెలాలో एकदम पीतेगी 3 ఓవర్ आज ఖెలాలో రే. 17 ఓవర్లకి 126 పరుగులు, 7 వికెట్లు. చూడాలి లాస్ట్ 3 ఓవర్స్, డెత్ ఓవర్స్. అండర్ రేస్ తగిలింది. డాట్ బాల్. షాట్ మిస్ అయింది మొహమ్మద్కి. మొహమ్మద్ ఊపుతానే ఉన్నాడు, బాల్ అయితే పోవట్లేదు. మొహమ్మద్ బౌండరీ ఏమైనా సాధిస్తాడా? బాల్ వేయలేదు. వావ్, మంచి బౌలింగ్ ప్రసన్న ద్వారా. మంచి బౌలింగ్. రెండు బాల్ చాలా చక్కగా వేసాడు ప్రసన్న. షార్ట్ లెంత్ మిస్. మొహమ్మద్ కవర్స్ ఆడడానికి చాలా ట్రై చేస్తున్నాడు. బాల్చి డిసప్పాయింట్ హోనా సింగల్ గార్డ్ బస్ మారతా. మంచి బౌలింగ్ ప్రసన్న ద్వారా. వైట్ బాల్. ఇంకా నేను చేస్తే పడి. ఓవర్ టాస్, నో బాల్, ఫ్రీ హిట్. హబీబ్ ఏమన్నా బౌండరీగా మలుస్తాడా? నో బాల్. ఇలా నో బాల్ కాదంట అండి, మాకేమో నో బాల్ లాగా కనిపించింది. సారీ, క్షమించాలి. 4 బాల్ చాలా బాగా చక్కగా వేసాడు ప్రసన్న. 1 పరుగు 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. హబీబ్ ఏమైనా బౌండరీ సాధిస్తాడా? మంచి స్కోర్ కోసం చూడాలి. బ్లాక్ బాల్. మంచి బౌలింగ్ ప్రసన్న ద్వారా. 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. చాలా చక్కగా వేసాడండి. డెత్ ఓవర్ చాలా కీలకం అవుతాయి ప్రతి టీంకి. బౌండరీస్ అయితే సాధించాలి. షార్ట్ లెంత్ దాని నుంచి మొక్కుతున్నాడు, కానీ ఫ్రంట్ ఫీల్డర్ దాటలేదు మొహమ్మద్. ఏమాత్రం పోవట్లేదు. డిసప్పాయింట్ అయ్యాడు. 129. ఏమైనా 150 దాకా చేరుకోగలరా లెక్కీ క్రికెట్ టీం? చూడాలి మరి. హబీబ్ ఏమైనా ఒక 2 బౌండరీలు సాధిస్తే 150 ఈజీగా చేరుకోగలరు. చూడాలి. ఫోన్ ఎట్టి లాస్ట్ 2 ఓవర్స్. చూడాలి. వీడియో తీద్దాం. చివరి 2 ఓవర్లు. హబీబ్ డెత్ ఓవర్స్. చివరి 2 ఓవర్లకి ఎన్ని పరుగులు సాధిస్తారు చూడాలి లెక్కీ క్రికెట్ టీంకి. హబీబ్ 41 పరుగులు, 25 బాళ్ళు. 25 బాళ్ళు 41 చేసినాడు. మంచి బ్యాటింగ్లో ఉన్నాడు. మంచి లో టాస్ వేసాడు.
కానీ మధ్యలో పడడం వల్ల డబల్ మాత్రమే వస్తుంది, 2 పరుగులు మాత్రమే వస్తాయి. హబీబ్ స్ట్రైకింగ్ తీసుకుంటున్నాడు ఎక్కువ, చివరి ఓవర్లు కాబట్టి చూడాలి హబీబ్ ఏమైనా బౌండరీ ఏమైనా సాధిస్తాడా. మంచి బాల్ దినేష్ మంచి బౌలింగ్ వేస్తున్నాడు, బ్లాక్ బాల్ చాలా చక్కగా వేస్తున్నాడు, ఏమాత్రం అవకాశం ఇవ్వట్లేదు హబీబ్కి కొట్టడానికి. డెత్ ఓవర్స్లో చాలా చక్కగా వేస్తున్నాడు దినేష్. మొహమ్మద్ బౌండరీ ఏమైనా సాధిస్తాడా చూడాలి. ఏడ్స్ తగిలింది, సింగిల్ మాత్రమే వచ్చింది. కీపర్ క్యాచ్ మిస్ అయింది. అవి మళ్ళీ స్ట్రైకింగ్లోకి బౌండరీ ఏమైనా సాధిస్తాడా. చివరి 9 బంతులు 133. మంచి బౌన్స్ బాల్, మంచి గుడ్ లెంత్ వేసాడు, బౌన్స్ అయింది. దినేష్ చాలా చక్కగా వేస్తున్నాడు తన 19వ ఓవరు. 4 బాల్కి కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. డెత్ ఓవర్స్ చాలా చక్కగా వేస్తున్నాడు. మంచి లో టాస్ వేసాడు దినేష్, ఏమాత్రం అవకాశం ఇవ్వట్లేదు హబీబ్కి బౌండరీ కొట్టడానికి. 134 పరుగులు మాత్రమే వచ్చాయి. 150 పరుగులకి ఏమన్నా లెక్కి చేరుకుంటుందా. కట్టింగ్ బాగుంది, ఏడ చేసినావు అని చెప్పా. దినేష్ చాలా చక్కగా వేసాడు 4 బంతులు. నో బాల్ ఇట్స్ నో బాల్. నోబే పైనుంచి వచ్చింది. అసలు రికార్డ్ కానీ ఈ షాట్ రికార్డ్ చేయాల. రికార్డ్ ఈ షాట్ ఏ షాట్ ఇట్లా బ్యాట్ రాసద్ది కానీ చివరి బాల్ హబీబ్, వైట్ బాల్. సారీ హబీబ్, మిస్టేక్ సే ఖాల్ కరాని, క్షమించు హబీబ్. 50. మంచి బ్యాటింగ్ హబీబ్, మంచి స్కోర్ చేయడానికి మంచి షాట్ ఆడాడు. మంచి మిడ్ వికెట్ ద్వారా మంచి షాట్. బౌండరీ వెళ్తుందా, బౌండరీ దట్స్ 4. నైస్ బ్యాటింగ్ హబీబ్. 2 బౌండరీలు సాధించాడు హబీబ్. 2 బాల్లే, లాస్ట్ 4 బాల్స్. 4 బాల్ హబీబ్. షార్ట్ లెంత్, మంచి పాయింట్ ద్వారా, డీప్ పాయింట్ ద్వారా డబల్ వస్తుందా. చలో మంచి ఫీల్డింగ్. చివరి 3 బాళ్ళు. చివరి 3 బాళ్ళు హబీబ్. 3 బాల్లో ఏమైనా బౌండరీలు ఏమైనా సాధిస్తాడా, ఒక 6 అన్న కొడతాడా కనీసం. మంచి బ్యాటింగ్ అయితే చేస్తున్నాడు హబీబ్, మంచి షాట్స్ అయితే ఆడుతున్నాడు. మళ్ళీ బౌండరీ హబీబ్. ఇట్స్ ఏ 4. నైస్ బ్యాటింగ్ హబీబ్. 150 దాకైతే చేరుకుంది లెగ్ క్రికెట్ టీమ్ స్కోర్. హబీబ్ మంచి బ్యాటింగ్ ద్వారా అందించాడు 150. భారీ షాట్లు అయితే ఆడుతున్నాడు హబీబ్ గట్టిగా. చివరి 2 బాల్ చూడాలి. చివరి 2 బాల్ ఏమైనా బౌండరీలు సాధిస్తాడా చూడాలి. మళ్ళీ లోటాస్ బాల్. ఇట్స్ ఏ క్యాచ్. లాస్ట్ బాల్. బాల్ ఆడతాడు అంటే बस खेलता सोना एटीट्यूड ज़्यादा होगा नेक्स्ट टाइम आता है डॉट बॉल చివరి బాల్ ప్రసన్న మంచి బాల్ ఓవర్ 150 పరుగులు లెగ్ క్రికెట్ టార్గెట్ 152 కొట్టాలి జంగల్ దరుగా మొదటి బంతి రెండో ఇన్నింగ్స్ మొదలైంది మొదటి బంతి కోసం సంతోష్ బౌలింగ్కి వెళ్ళాడు బ్యాట్స్మెన్ పేరు దినేష్ పెట్టుకోండి ఎవరొకరు మహేంద్ర బ్యాటింగ్ లోకి దినేష్ మొదటి బంతి ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాడు మొదటి బంతిని సునాయాసంగా డిఫెన్స్ ఆడి అక్కడ నేను చెప్పడం నువ్వు చెప్పడం కాదు ప్రాంప్టింగ్ లేదంట సరే సరే అన్న ఓకే ఓకే తెలుగు రాదులే అన్న తెలుగు రాదా మేము సాగులు పుట్టి నువ్వు తెలుగు రాదా ఇంగ్లీష్ మీడియం సరే ఇంగ్లీష్లో చెప్పా
ఇంగ్లీషా అది రాదు మళ్ళీ అట్లా మా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పూర్తిగా నేర్పిదేది రెండో మనకి. బంతి వైడ్గా ప్రకటించిన అంపైర్. రెండో బంతి వైడ్గా మొదలుపెట్టాడు బౌలర్. మనం చూసినట్లయితే దినేష్ అతను సెట్ అయ్యే ప్రయత్నంలో ఉన్నాడు ప్రస్తుతానికి. మొదటి బంతిని అది కొట్టాల్సిన బంతి అయినా సింపుల్గా డిఫెన్స్ ఆడి నెక్స్ట్ బంతిని ఎలా తరలించాలో బయటికి ఆలోచిస్తున్నాడు. నేను ఆలోచిస్తున్నాను కమిటీ చెప్పేదానికి. అబ్బా మితి మారిపోతున్నావు రోజు రోజుగా. కొట్టకూడదురా మంచి బాల్, మంచి యార్కర్ అని చెప్పుకోవాలి. మంచి బాల్ బౌలర్ నుంచి. బాల్ని కాకపోతే అతను బాలే బాబు కాదు అక్కడ బ్లైండ్కి వెళ్ళేదానికి. ఒక ఫుట్ మరొక బంతి ఫైన్ లెగ్ ద్వారా బౌండరీ కేవలం సింగిల్ మాత్రమే. ఇప్పుడు అరవేర భయంకర్ బ్యాట్స్మెన్ జంగాల్ దొరుక బడియా ప్లేయర్ ఆన్ ద స్ట్రాక్. వినిపించాలా? అదే ఏం కాదు చెప్పు, బాగుంటుంది. అతను 99 మ్యాచెస్ 1002 రన్స్, స్ట్రైక్ రేట్ 121, హై స్కోర్ 171. నైస్ బంతి అక్కడ. అతను హైట్ని చక్కగా ఉపయోగించుకుంటూ మంచి బౌన్సర్ వేస్తున్నాడు అతను. అతను భుజి నెల్లూరు మెగ్రాత్ అండి. అతను నిక్ నేమ్ అంటాయా భుజి నెల్లూరు మెగ్రాత్ అంట అతను. వయసు అయిపోయిన మెగ్రాత్. ఇక్కడ గ్రాస్ లేకపోయినా ఇతను బయట తరలిస్తాడు బాల్ని. మరొక చూస్ అండ్ మిస్, స్వింగ్ అండ్ మిస్ కాదు, చూసి వదిలేంగటి బ్యాట్స్మెన్. సారీ మరొక్కడ మన తప్పిదాన్ని సవరించుకుంటున్నాం. బూతు మాటలు ఇక్కడ. వావ్ మంచి షాట్ డీప్ మిడ్ వికెట్ ద్వారా కేవలం సింగిల్ మాత్రమే. అక్కడ కెప్టెన్ తెలివిగా ఫీల్ చేశాడు. కాకపోతే గ్రౌండ్ అంతకన్నా తెలివిగా బిహేవ్ చేస్తుంది. ఒక ఓవర్ పూర్తయ్యేసరికి 3 runs 2 runs అప్పుడే అయిందా ఓవర్ అంట. రెండేనా 3 అంత స్పీడ్గా వేసాడా ఓవరు? ఒక వైడ్ తోటి 3 runs, లాస్ ఆఫ్ 0 wickets. రెండో ఓవర్ బౌలర్. అవును, ఈ మధ్య పుల్లులు కూడా బయట ఎక్కువ తిరుగుతున్నాయి. మనం చూసినట్టు పుల్లి బయట ఎక్కువ తిరుగుతున్నాయి. అదొక పుల్లు అనుకుంటాం. ఇది పులి మామూలు పులి కాదండి. ఆ పుల్లు ఏదో పులి. వావ్ స్కూప్ షాట్ ద్వారా ఫైన్ లెగ్ ద్వారా బంతిని తరలించాడు ప్రతాప్. కాకపోతే ఫాలో అవుతుంటుంది. ఫీల్డర్ మటుకు వెళ్ళిపోయి బాల్ నాపాడు. వికెట్ల మధ్య అతనితో పరిగెత్తాలంటే ఎవరు పరిగెత్తలేరు. జంగల్ దొరుకు కదా ఇక్కడ మన కాన్స్టిట్యూన్సీలో అతనిలాగా ఎవరు పరిగెత్తలేరు. సింపుల్గా 2 runs పూర్తి చేసుకున్నాడు ప్రతాప్. బాల్ని చూస్తున్నాడు. పెద్ద షాట్ ప్రయత్నం, స్వింగ్ అండ్ మిస్. బౌలర్ తెలివి తెస్తున్నాడు, అర్థం కావట్లేదు. బ్యాట్స్మెన్ ఊపేసాడు. ఏంది ఇప్పుడే స్టార్ట్ అయింది మ్యాచ్. మీ పోస్ట్ బ్యాటింగ్ స్కోర్ ఎంతనా? 151. 20 ఓవర్లకి. పవర్ ప్లే 6 ఓవర్లు ఉంది. దాన్ని మ్యాక్సిమం యూజ్ చేసుకోవాలని బ్యాట్స్మెన్ కోరుతున్నాం. వావ్ సింపుల్గా బౌలర్ చాలా తెలివితే వేస్తున్నాడు. అతను ఎన్నో మ్యాచ్లు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. ఆయన భుజి నెల్లూరు పులి ఆయన పేరా? ఇది మీరు పోతున్నాయి రోజు రోజుగా. చేయకూడదు డాట్ బాల్. ఇంకా ఒకసారి తట్టిరు బౌండరీయా. అదిగో చెప్పంగానే తట్టింది కదా అతను సింపుల్గా. నైస్గా కారులో నుంచి తీశారు బంతిని. ఇప్పుడు ఆ కారులోకి పంపిస్తుంటున్నాడు అతను. బ్యాట్స్మెన్ నుంచి ఒక అద్భుతమైన షాట్. డీప్ మిడ్ వికెట్, డీప్ స్క్వేర్ లెగ్ ద్వారా. అప్పట్లో కలిగిరిలో బుట్టు బ్యాట్ తిప్పి అద్భుతమైన షాట్. మంచి కాకపోతే గ్రౌండ్ అవుట్ ఫీల్డ్ కొంచెం తేడాగా ఉన్న వల్ల అది కూడా బౌలర్స్కే ఫేవర్గా కలిసి వచ్చింది. మంచి షాట్ అది వరకు. 2 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 ఓవర్లు ముగిసిపోయినాయి. స్కోర్ 12 పరుగులు, లాస్ ఆఫ్ 0 wickets. అద్భుతంగా ఆడుతున్నారు. 6 run rate మెయింటైన్ చేస్తున్నారు. కాకపోతే రికవరీ రన్ రేటు 7.5 మీద ఉంది. దాన్ని మధ్యలో పెట్టుకుని ఆడాలని కోరుతున్నాం. ప్రోగ్రెస్ అవుతుంది. 2వ ఓవర్ కోసం సంతోష్ అన్న అతను 2వ ఓవర్ కొనసాగించడానికి వచ్చాడు. ఫస్ట్ ఓవర్ కేవలం 3 runsతో కట్టుదిట్టమైన బౌలింగ్ వేశాడు. వావ్ అద్భుతమైన స్కూప్ షాట్ ద్వారా అతని 30 తిప్పలు పెడుతున్నాడు ఫైన్ లెగ్ ఫీల్డర్స్ని, స్లిప్ ఫీల్డర్ని. 2 runs సునాయాసంగా తిరుగుతాడు అతను. 2 కాదు, చేతులు పెట్టుకుని 3 తిరిగేస్తాడు అతను. వావ్ నైస్ ఎడ్జ్ అండ్ గాన్.
సునాసమైన క్యాచ్ వదిలేసి అక్కడ పాయింట్ ద్వారా ఏం పర్లేదన్నా, అటువంటి మళ్ళీ వస్తుంటాయి. ఎండబడింది అది ఎండ మండింగ్. ఒక క్యాచ్ని డ్రాప్ చేసిన మొహమ్మద్. క్యాచ్ డ్రాప్డ్ బై మొహమ్మద్. సింపుల్ క్యాచ్, మళ్ళీ వస్తుందన్న ఇబ్బంది లేదు. బెటర్ లైక్ నెక్స్ట్ టైం. మళ్ళీ టూడి తిరిగిందిరా. ఆహో ఏం తిరగలేదు, అవుట్ అండ్ డిసైడ్ అయ్యి ఆగిపోయాడు బ్యాట్స్మెన్. లేకుంటే దాన్ని మూడిని తిరిగాడు, అది వేరే విషయం. ఓ స్ట్రైట్ ఆన్ ద గ్రౌండ్. ఈసారి మరొక ఆపర్చునిటీ ఫర్ ఫీల్డింగ్ టైం. ఓ ఇక్కడ గ్రౌండ్ అతన్ని 2D ఉంది, కాకపోతే నేను చూసుకుంటా ఎవరు ఇతను ఇందాక నాకు తినిపించాడు, అది స్ట్రైక్ అతనే తీసుకున్నాడు. డేంజరస్ బ్యాట్స్మెన్ దినేష్ ద డేంజర్. మొహమ్మద్ అన్నా నీ తప్పేం లేదన్నా, ఫీల్డ్ రాదన్నా, అది గ్రౌండ్ తప్పది. చూశాడు బంతిని, సునాయాసంగా నిలబడి కొట్టాడు, నిల్చొని కొట్టాడు షాటు. పోతానే ఉంది. బౌండరీ, ఇట్స్ బౌండరీ. అందుకోసం అతను స్ట్రైక్ రిటైన్ చేసుకున్నాడు. ఇందాక మాక్సిమం పవర్ ప్లే యూజ్ చేస్తానని చెప్పాడు అతను నాన్ స్ట్రైక్ బ్యాట్స్మెన్కి. అదే ప్రతి ఓవర్ బౌండరీ కొట్టకూడదు. ఓ బ్యాట్ తిప్పాడు, కాకపోతే బౌలర్ తెలివితో దాన్ని ఇంకా అతనికి అందకుండా అవుట్ సైడ్ ఆఫ్ వేశాడు. అద్భుతమైన డాట్ డెలివరీ చేశాడు. నైస్ డిఫెన్స్ షాట్. మరొక డాట్ బంతి. గుడ్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బౌండరీ. ఆడుతున్నారు 3 ఓవర్లకు 19. వెనకాల హిట్టింగ్ బ్యాటింగ్ ఎక్కువ ఉన్నట్టుంది. మహేంద్ర లాంటి హిట్టరు. జేడీ యూత్ నైస్గా ఆలోచించి ఆడుతున్నారు. రిక్వైర్ రేట్ ఎంత 7.5 కదా అన్నట్టు ఆడుతున్నారు. సేమ్ గాడ్ నరసింహస్వామి. 30 ఎక్స్ట్రా ఉందన్నా. బౌలర్ నసీర్ కదా ఇందాక జిల్లా, అదే మహమ్మద్ నసీర్. వావ్, చాలా తెలివి తెస్తున్నాడు బౌలర్. నైస్ షాట్. డీప్ స్క్వేర్ లెగ్ ద్వారా. ఏం పేరు అతని పేరు? ఆబిదా. అద్భుతమైన క్యాచ్. డీప్ స్క్వేర్ లెగ్ లైఫ్ ఇచ్చిన అతను ఉపయోగించుకోలేవు బ్యాట్స్మెన్. అతను బహుశా ఇంకా LIC చేయించుకోలేము. వాళ్ళు మార్చుకుంటారు, వాళ్ళు అడ్జస్ట్మెంట్ అది. ఓ రాగానే తొలి బంతిని చూడచగ్గా కెమెరామెన్ ఇప్పుడు ఏందిదా డాటేనా ఓరా టుడియా డాటే కదా. టైం ఎంతరా? 10 అయితే ఇంకా నమ్మ దేనికి నమ్మట్లేదు. మనం వచ్చిన పర్పస్ ఏంది ఆడ ఎగ్జామ్. సారీ అన్న. ట్రెండ్ అవుద్దన్న వీడియో, ట్రెండ్ ఒకనాడు ట్రెండ్ అవ్వదు. నువ్వేనా మాట్లాడుకోనుకుంటే ఓకే అన్న. లేదులే. ఓకే సార్. ఇప్పుడు లైవ్ స్ట్రీమింగ్ ఇదా? లైవ్ కాదు, తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ అవుద్ది. అదేలే. అవి వరకు ఆడ బస్ సౌండ్ ఏంటి అని. చాలా తెలివి తెస్తున్నాడు బౌలర్. అక్కడ చూస్తే వరుసగా 3 డాట్లు బంతులు సంధించాడు. ఇక్కడ అతను చూస్తున్నాడు ఫీల్డింగ్ అద్భుతమైన, ఓన్లీ లెగ్స్తో ఫీల్డింగ్ చేస్తున్నాడు అతను. వంగలేక ఆఫర్ ఇచ్చినట్టుందా? ఫుల్ టాస్ బంతి సింపుల్ గా తాటిచ్చాడు అతను. మనం చూసినట్టయితే వావ్, ఫైనల్ ఫెయిల్యూర్ కనబడింది అక్కడ. కేవలం 2 పరుగులు చివరి బంతికి. చెప్పుకోవాలి, 2 చివరి బంతికి 2 పరుగులు రావడంతో అతను మేడిన్ ఓవర్ స్పాయిల్ చేశాడు. కేవలం 2 రన్ను, 4 ఓవర్లకు 21 రన్ కేవలం. లాస్ ఆఫ్ 1 వికెట్. వికెట్ని కోల్పోయింది ఈ ఓవర్లో. 21 పరుగులు 4 ఓవర్లు 1 వికెట్. అంతేలే. టైం అంటన్నా, టైం అంట 9:46. స్లో రేట్ ఉంది. ఒక పెద్ద షాట్కి ప్రయత్నం బ్యాట్స్మెన్. ఫీల్ అవుతుంది ఏమన్నా వద్దులే, నేను ఫీల్ అవుతాను మళ్ళీ. తీసుకున్నాడు కాదు మనలా కూడా, పార్సిల్ తీసుకుంటాడు, మాటలు తీసుకోలేడు. వావ్, ఫుల్ టాస్ బంతిని గ్యాప్ షాట్ ద్వారా కాకపోతే ఫెయిల్యూర్ అద్భుతంగా వచ్చాడు. వావ్, కేవలం 1 పరుగు ఇచ్చాడు. అద్భుతమైన ఫీల్డింగ్ చేశాడు. ఇక్కడ ఎక్స్ట్రాస్ కూడా ఇవ్వట్లేదు, ఓవర్ త్రోస్ ఇవ్వట్లేదు. చాలా డిసిప్లిన్గా ఆడుతున్నారు ఫీల్డింగ్ టీము.
అవతల టీం వాళ్ళు ఇందాక 150లో 120 కేవలం ఎక్స్ట్రాస్ ద్వారా ఇచ్చినట్టున్నారు. ఎక్స్ట్రా చేశారు కాకపోతే. వావ్ నైస్. అవన్నీ అవుట్ సైడ్ ఆఫ్ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు బ్యాట్స్మెన్ని. నించొని వేస్తున్నట్టుంది, కాకపోతే అది మంచి లెంత్ ద్వారా హిట్ చేయడం ద్వారా అది ఎట్ట పడితే అట్ట వెళ్ళిపోతుంది. ఓ ఒక మంచి బౌన్సర్ బ్యాట్స్మెన్ కంగు తిన్నాడు అక్కడ. మనం చూసినట్టు అద్భుతమైన బౌన్స్ ద్వారా ఎంపైర్లు ఏమిస్తాడు అని కామెంటేటర్ ఏమీ లేడు. అద్భుతమైన బౌన్సర్స్ అందించాడు అక్కడ. వావ్ మరొక పుల్ టాస్. అద్భుతమైన ఫీల్డింగ్ అక్కడ మిడ్ ఆఫ్ ద్వారా అద్భుతమైన ఫీల్డింగ్. ఇది అసలుకి 2020లో ఫస్ట్ స్టేషన్ అన్న ఇదా? ఫస్ట్ స్టేషన్. అద్భుతమైన డిఫెన్స్. మరొక ఓవర్ ఒకటేనా 2? 5 ఓవర్లకి 22 పరుగులు. కేవలం ఒక రన్తో అద్భుతమైన బౌలింగ్ వేశాడు అక్కడ బౌలర్. మనం చూసినట్లయితే అతను 3 ఓవర్ల స్పెల్ కంప్లీట్ అయ్యాలి. ఎంతన్న అతనే ఇప్పుడు వేసిన బౌలర్ పేరు? సంతోష్. 3 ఓవర్లకి ఎన్ని ఇచ్చాడా చూస్తున్నా. హుబ్లీ టైర్ అయిందిరా పంపరంగా. హుబ్లీ 3 ఓవర్లకి 11. 3 ఓవర్లు 11 వికెట్ అతనికి పడిందా? అతను కాదు, 2 ఓవర్లకి 11 నసీర్ ఒక వికెట్. ఓకే సంతోష్ తన మొదటి స్పెల్ని కంప్లీట్ చేసుకుని 3 ఓవర్లు కేవలం 11 రన్ల ద్వారా పొదుపుతో బౌలింగ్ వేశాడు. స్పెల్ లేదు, మొదటి స్పెల్ని అడింది. ఇంకో స్పెల్ వస్తుంది సెకండ్ స్పెల్ అయినా. కంటిన్యూ 7 4-5 దిగితే ఇంకా ఇబ్బందిలే. నా బౌలర్ అయినా నసీర్ అహ్మదేనా? ఇప్పుడు బౌలర్ బ్యాకప్ ది హ్యాండ్ వేస్తాడని చెప్పి అంచనా వేస్తున్నారు బ్యాట్స్మెన్. నా బౌలర్ ఇదినా? అద్భుతమైన షాట్ డీప్ వికెట్ ద్వారా ఒక అద్భుతమైన 1 బౌన్స్ ఓవర్ ద రోప్. బౌన్స్ ఓవర్ ద రోప్. డేంజర్ దినేష్ ద్వారా అద్భుతమైన షాట్ అక్కడ డీప్ మిడ్ వికెట్ని సునాయాసంగా క్లియర్ చేశాడు 1 బౌన్స్ తోటి. అతను కాన్ఫిడెన్స్, అతను జుట్టు సవరించుకోవడం చూస్తుంటే మరొక షాట్కి ఇప్పుడు వైల్డ్ స్వింగ్కి వెళ్ళేటట్టున్నాడు. మనం చూస్తున్నాడు బౌలర్ని చూస్తున్నాడు. అదిగో చెప్పినట్టు కొట్టాడు ఈసారి. ఫీల్డర్ అటు నుంచి రికవరీలకు మరొక హిట్ షాట్ డీప్ స్క్వేర్లకు బంతిని తరలించాడు. హిట్టింగ్ మోడ్ ఆన్ చేసుకున్నట్టున్నాడు అతను. మనం చూసినట్టయితే రికవరీ రేట్ పెరిగింది, అతనిలో కసి పెరుగుతుంది. పవర్ ప్లే లాస్ట్ ఓవర్ కాబట్టి అతను ఎవరు అట్టైనా మనం మ్యాక్సిమం యూజ్ చేసుకోవాలని అతను ప్రతి బాల్ బౌండరీకి వెళ్ళాలని చూస్తున్నాడు. మొదటి 2 బాల్ని 2 బౌండరీలకి తరలించాడు. కొట్టాడు, కింద కొట్టాడు, చూస్తున్నాడు బంతిని. వావ్ మరొక మిడ్ ఆఫ్ మీదుగా చూడ చక్కని షాట్ మనం చూస్తున్నట్లయితే. మరొక బౌండరీ ఇక్కడ. ఆగిపోయిందంట ఇక్కడ. మంచి షాట్ కొట్టినాడు. ఆ షాట్కి వాల్యూ లేకుండా పోయింది గ్రౌండ్ వల్ల. అద్భుతమైన షాట్. కూల్గా ఉండు, ఇబ్బంది లేదు. ఎండ ఎదరగాస్తే నువ్వు కూల్గా ఉండు. కాదు కూల్గా నవ్వి పడ్డాయన మీరా. ఇక్కడ పిచ్చి మరొక అతను గుడ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. అద్భుతమైన వేశాడు బౌలింగ్. మంచి బంతిని సంధించాడు. 2 బౌండరీలు ఒక 2D రావడంతో అతను కోపం వచ్చి కసితో వేసి డాట్ చేశాడు ఈ బాల్ని. చాలా జోన్లో పడింది బాల్. ఫీల్డర్ లోపల పెట్టుకుని స్లాట్లు వేయడం అది ఎంత తప్పు అంటే ఇక్కడ నిరూపితమైంది మరొకసారి. సింపుల్ బౌండరీ, కడా కాదు కడకెళ్ళిపోయింది అది బాల్. 2 రన్స్ సేవ్ చేశాడు అతని టీంకి. అద్భుతమైన ఫీల్డింగ్. 30 యార్డ్ సర్కిల్ నుంచి లాంగ్ పరిగెత్తి బాల్ ఆపాడంటే అతను అథ్లెటిజం మనం మెచ్చుకోవచ్చు. పొల్లు కావచ్చు మళ్ళీ తిందో. వావ్ తిప్పాయి మంత్రి. మరొక అద్భుతమైన కనెక్షన్ రివర్స్ స్వీప్ ద్వారా అద్భుతమైన బౌండరీ. పవర్ ప్లేలో లాస్ట్ ఓవర్ ఆకాశం ఎత్తుగా చెల్లకపోయాడు దినేష్. 3 బౌండరీలు 2 2Dలు 1 డాట్ బంతి. 16 వచ్చాయి ఓవరు.
పవర్ ప్లే వాళ్ళు అనుకున్న విధంగా పూర్తి చేశాడు. 6 ఓవర్లకి ఎంతనా? 22 ఒక 16 38 38. 38 6 ఓవర్లు ముగిసేసరికి లాస్ ఆఫ్ 1 వికెట్. లాస్ట్ ఓవర్ని చాలా అద్భుతంగా ముగించారు పవర్ ప్లే. తీసుకోబో దాంట్లో పోసుకో. బౌలర్ శ్యామ్ని ప్రవీణ్ ఏ విధంగా ఎదుర్కొంటాడు చూడాలి మరి. మనం చూసినట్లయితే బౌలర్ శ్యామ్ అతను ఉన్నాడు మంచి ఫామ్. కామెంటరీ కానీ మా కామెంటరీ నేను బోర్ కొడుతుంది, మీరైనా బాగా చేయండి. ఎవరు సౌకర్యాన్ని పెడతారు చూడండి. ఆమె రోజు మీ కామెంటరీ కాడికి కామెంటరీ కాడికి పెరగకపోతే నా ఫోన్ పే కొట్టేస్తాయి 500 అప్పుడే. ఎందుకు మీ ఊరు వాళ్ళందరూ చేయించు. అంతే, అవునవును, అది పాయింటే. ఓ సింపుల్గా అతను కేవలం 2 అడుగులు ఎంత తీసుకొని సింపుల్గా వేస్తున్నాడు అతను. ఓ బ్యాక్ పైన్తో సఫర్ అవుతున్నాడు తొలిబంతికి బౌలర్ అయితే. ఓ బ్యాట్స్మెన్ ఇద్దరు సెట్ అన్నారు. పవర్ ప్లే తర ఎలా ఆరంభిస్తారో చూస్తున్నాం. అక్కడ రెండో బంతిని సునాయాసంగా ఫైన్ లెగ్ ద్వారా సింగిల్ తీసుకున్నాడు ప్రవీణ్. స్ట్రైక్ బ్యాట్స్మెన్ ఫామ్ బ్యాట్స్మెన్ దినేష్కి స్ట్రైకింగ్ ఇచ్చారు అక్కడ. బౌలర్ శ్యామ్ చేపిస్తాడు అతని కామ్. దినేష్ ఆన్ స్ట్రైక్. ఇందాక ఓవర్ 16 రన్స్ కొట్టి మంచి ఊపి మీద ఉన్నాడు. ఓ బాల్ లేదు అక్కడ. మనం చూసినట్టయితే జిత్తా కూడా లేదు. బాల్ చాలా హైట్ లేదు, అసలు మోకాలు హైట్ కూడా లేదు. మనం చూసినట్లయితే అది బౌలర్ క్రెడిట్ అర్థం కాలేదు, పిచ్ క్రెడిట్ అర్థం కావట్లేదు. పిచ్చి ప్రభావం అది. పిచ్చి ప్రభావం అదే అర్థం అవుతుంది. అదే అది ఎట్టబడితే అనువెనుగా ఉండి అసలు పిచ్ అది అనుకూలంగా అయితే లేదు. అదే ఎట్టబడితే అట్టపోతుంది. ఓ మరొక అద్భుతమైన బంతి సంధించాడు అక్కడ. కాకపోతే సునాయాసంగా సింగిల్ తిరిగారు. సుదర్శన్ చక్రధారి. మనం చూసినట్టయితే ఆపోజిట్ టీం బౌలర్ మహేంద్ర ఉన్నాడు. ఆందామిక్ అసలుకి పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది. అతను ఫోన్ వచ్చి బయటికి వెళ్ళాడు. తర్వాత అతనితో మళ్ళీ సంభాషిద్దాం. 3 బాల్కి 4 బాల్గా. ఓ మరొక అద్భుతమైన డిఫెన్స్. షరీఫ్ ఎవరు చేయలేదు, మర్చిపోయానా? ఎవరు చెప్పు ఏందా? ఫస్ట్ డాటు, తర్వాత సింగిల్, తర్వాత డాటు, తర్వాత సింగిల్, తర్వాత ఇప్పుడు డాటు. వైడ్ పడిందా? ఫస్ట్ డాటు కరెక్ట్ వచ్చింది కానీ అంతే ఫస్ట్ డాటు కదా. డాటు సింగిల్, డాటు సింగిల్, మళ్ళీ డాటు సింగిల్, వైడు డాటు. లాస్ట్ బాల్ వైడు డాటు. ఈ బాల్ ఎందుకు పోదు? 4 వై నాట్ అంటున్నాడు. ఓ కాకపోతే మరొక డాట్ బంతు అతను సింపుల్గా ముగించాడు. సింపుల్గా మంచినీళ్ళు తాగినట్టు తాగాడు. ఓవర్ని నిలబడేశాడు. 7 ఓవర్లకి 41 పరుగులు. ఎగిరి తెంచిన అదే బాల్, ఎగరకుండా తెంచిన అదే బాల్ అంటే నైస్గా నిలబడేసాడు అతను. ఓవర్ కేవలం 90 సెకండ్స్లో జడేజా కాడికి ఫాస్ట్గా వేసాడు ఓవర్ అతను. 53 బౌలర్ పేరు జయకృష్ణ. జేకే అతను బ్యాట్స్మెన్తో జస్ట్ కిడ్డింగ్ అంటాడా? లేదంటే బ్యాట్స్మెన్ అంటాడా? ఓహో సింపుల్గా దింగాడు కాళ్ళకి. అవునా సార్, సారీ గుర్తుమాట చేసింది. అయ్యా తప్పులో ఎడిటింగ్లో పోతుంటాయి అంటే ఆ బీట్ సౌండ్ విన్నాడా? ఎడిటింగ్ ఉండదు. బాగా అందించారు అతను కరువు ప్రాంతంలో పులివర్ ప్యాకెట్ ఎందుకున్నాడు బంతిని. కాకపోతే 2 రన్స్ కేవలం. గ్రౌండ్ అంతా అవుట్ఫీల్డ్ చాలా నెమ్మదిగా ఉంది వల్ల 4 బాలేదు. అది బౌండరీ రాలేదు. ఇంకా చాలా వెనకాల ఉందని చెప్పాడు ఫీల్డరు. కేవలం 2 రన్స్. ముందుకేనా ఏమో. ఓ మంచి బాల్ అది. ఫుల్ లెంత్ బాల్ వేస్తున్నాడు అక్కడ బౌలర్లు అందరూ. అదే ఒక ఆటగాడు ఆట వస్తున్న సింపుల్ కనిపెడతాడు. అతను మ్యాచ్ బాల్ ప్లేయర్ కాబట్టి మ్యాచ్ బాల్ బ్యాట్ ఈజీ కనిపెట్టాడు మన మహేంద్ర. ఆన్ ద ప్లేయర్ మహేంద్ర. అతను 4 ఓవర్లు వేసి కేవలం 9 రన్ 4 వికెట్లతో అతను పర్ఫార్మెన్స్ మన ఇచ్చాడు. ఇప్పుడు మన ఆన్ ద మహేంద్ర ఫస్ట్ ఇన్నింగ్స్ బౌలర్. అసలు పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది.
అనువిన్ బౌన్స్ అవుతుందా లేకుంటే ఎందుకు వెళ్ళిపో మాట్లాడు సార్. సరే అతను సిగ్గు ఇవ్వడి వెళ్ళిపోయాడు. వావ్ నైస్ ఫార్వర్డ్ డిఫెన్స్ ద్వారా సింగిల్, అద్భుతమైన సింగిల్ తీశాడు. 6లు కొట్టగలను, సింగిల్ తీయగలను అంటున్నాడు బ్యాట్స్మెన్. బౌండరీలు కొట్టగలను, సింగిల్ తీయగలను అంటున్నాడు అక్కడ దినేష్. మనం చూసినట్టయితే మరొక నుంచి ప్రవీణ్ విరుచుకుపడ్డాడు. కాటన్ బౌల్ మిస్, అవకాశం. కాటన్ బౌల్ మిస్ అయింది అక్కడ, గింజలు కాదు ఇక్కడ పైన. ఇంజూర్ అయిపోయాడు స్వయంగా అతను, సెల్ఫ్గా అయ్యాడు బౌలర్. మనం చూసినట్టయితే అద్భుతమైన బౌలింగ్ వేసి అతను బౌలింగ్లో అతను రిటర్న్ క్యాచ్ తీసుకుంటుండగా గాయపడ్డాడు. ఆయన అయితే గాయపడిన సింహం ఇతాపంగా గర్జిస్తుందని మనం ఆశిస్తూ నెక్స్ట్ ఓవర్ శ్యామ్ పద్మిని నెక్స్ట్ ఓవర్. ఇందాక ఆయన అదే చెప్పాడన్న పద్మిని అని. మనం చూసినైతే ఒక ఓవర్ వేసి ఇందాక ఎన్ని ఇచ్చాడన్నా? 3. అమ్మా కేవలం ఒక ఓవర్ వేసి 3 రన్ వేసాడు. అతను అద్భుతమైన బౌలింగ్ స్కిల్స్తో బౌలర్ని ముచ్చమట్లు పట్టిస్తున్నాడు. బ్యాట్స్మెన్ ఏం దినేష్ మోంగియా. అతను వేస్తుంటే బాల్ గిరక ఇటు కొట్టలేదు. ఒక మంచి పేస్ బంతి, బాయ్ మీద గిలక, నేను వేసా ఇటు బాల్ గిరక అంటున్నాడు అతను. ఈసారి నువ్వు ఎక్కడేస్తా, ఈసారి బౌండరీ బయట అంటున్నాడు అతను దినేష్. చూశాడు ఇంకా అతను ఆపుకోలేక ఫ్రంట్కి వెళ్ళి మరీ బౌండరీ కొట్టాడు. అది షరీఫ్ ఆబిద్ ఈసారి అద్భుతమైన కనెక్షన్ మరోసారి అద్భుతమైన కనెక్షన్ ఎలబాకు వరదాగా 4 బౌండరీ. మరొక మంచి బౌండరీ బ్యాట్స్మెన్ నుంచి, అద్భుతమైన బౌండరీ మీద బౌండరీ కొడుతున్నప్పుడు దినేష్ రన్ స్కోర్ అన్న ఒకసారి బ్యాట్స్మెన్ స్కోర్ చెప్పబోతుంది. 40 ఎన్ని బాల్కి? 27 బాల్కి 40 రన్. అద్భుతమైన స్ట్రైక్ రేట్ అన్న. స్ట్రైక్ రేటు 170. 170 స్ట్రైక్ రేట్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఒక నుంచి అవతల బ్యాట్స్మెన్ సహకరించబోతున్నా అతను మటుకు విరుచుకుపడుతున్నాడు. మరొక బిగ్ షాట్ ప్రయత్నం, వైడ్ ఇచ్చారు అక్కడ ఎంపైర్. మనం చూసినట్లయితే బౌండరీ, వైడ్ +4 వచ్చే అవకాశం ఉంది. 4 వైడ్ +4 వెళ్ళిపోయింది దాడిపోయింది. వైడ్ ప్లస్ బౌండరీ, ఇది చాలా బోనస్ ఓవర్గా మారేటట్టుంది బ్యాటింగ్ టీంకి. ఆల్రెడీ 2 బౌండరీస్ 1 వైడ్ +4 ఇచ్చేది. అదే 5, 9, 13 ఇచ్చేసి ఆల్రెడీ ఎవరు. ఒక ఎండ్లో దినేష్ విరుచుకుపడుతున్నాడు. అవతల నుంచి కూడా సహకారం తీస్తే టార్గెట్ పోయే ఛాన్స్ ఉంది. వావ్ మరొక డిఫెన్సివ్ షాట్ స్ట్రైట్ ఆన్ ద గ్రౌండ్. అద్భుతమైన సింగిల్ తీశాడు అక్కడ బ్యాట్స్మెన్. అతను 6లు కొట్టగలను, సింగిల్ తీయగలను అంటున్నాడు బ్యాట్స్మెన్. వావ్ చూడచకమైన కట్ షాట్, పాయింట్ ఫీల్డర్ని బీట్ చేస్తూ అతను డీప్ పాయింట్కి అద్భుతమైన చేసింగ్. ఈజీగా 2 రన్లు పూర్తి చేసుకున్నారు. ఓవర్ చివరి బంతి ఇంతేనా? ఈ ఓవర్ వాళ్ళు అనుకున్న రన్స్ కంటే ఎక్కువ వచ్చే ఓవర్, ఇబ్బంది లేదు. బ్యాట్స్మెన్ మరోసారి రన్ తీసుకున్నాడు, కాకపోతే 2 ఎక్కువ వికెట్ చేశాడు. ఎవరు ఎన్ని వచ్చినా ఎవరు చెప్పి చెప్తా ఒకసారి. మొత్తం 60 ఇందా 38 కదా. 9 ఓవర్లకు 60, 1 వికెట్. 9 ఓవర్లకు 60 వచ్చాయి, 1 వికెట్ కేవలం. ఒక ఎన్ నుంచి దినేష్ విరుచుకుపడుతున్నాడు, మరొక ఎన్ నుంచి కూడా బ్యాటింగ్ సహకరిస్తే టార్గెట్ ఈజీగా 16 వచ్చాయి ఓవర్లు. ఓవర్ 60 రన్స్ వచ్చాయి అద్భుతంగా. ఎక్కువ రేట్ ఎంత ఉందని కూడా 10 పోయిందా? 8 ఉంది. 8 ఉంది ఇంకా. నా 66, 92 బౌండరీ లక్ష్యం అందరం దూరంలో ఏం లేదు, కనిపిస్తానే ఉంది. ఇబ్బంది లేదు. 8 రిక్వైర్డ్ రేటు. సెట్ బ్యాట్స్మెన్ దినేష్ ఉన్నాడు 45 మీద, అంతేనా? 45నా? 41 నాకు 41 బౌండరీ కొట్టలేదు, వైడ్ 4 అదే అంతేలే. 41 రన్స్ మీద ఆడుతున్నాడు దినేష్. మనం చూస్తున్నట్లేదు అక్కడ అద్భుతమైన స్ట్రైక్ రేట్తో అవతల నుంచి అతనికి బ్యాటింగ్ సహకరించబోతున్న అతను మటుకు నాటి అంటున్నాడు. సింపుల్ కట్ షాట్ ఆడాడు, సింపుల్గా. మరొక టూడీ ఉంది ఇక్కడ. అయ్యే 11 మంది జాంటీ రూట్స్ ఉన్నారన్న, కొంచెం గమనించి అతన్ని బ్యాకప్ చేయండి. ఏమన్నా బాగుండదు అతన్ని. ఏం కాదు 2 రన్స్ వచ్చాయి సింపుల్గా.
కాల్ వచ్చింది. ఓ నో, ఫామ్ బ్యాట్స్మెన్ దినేష్ గాన్ at 43. బ్యాడ్ లక్. 43 రన్స్ వద్ద ఒకటాడు. ఎన్ని బాల్ కన్నా? 43. 28 బాల్. 28 బాల్ కేవలం 43 కొట్టి అద్భుతమైన బ్యాటింగ్ ఆడి ఇక్కడ చూస్తున్నట్టయితే ఇప్పుడు మహేంద్ర పవర్ ప్లే అప్పుడు అతనికి. లేదంటే రికవరీ రన్ రేట్ 10 పోయినప్పుడు. మహేంద్ర కాదు, కాదర్ భాష, ఖడీర్ ఖాదర్ సయ్యదా అతనే. వాడికి ఏం తెలియదు ఆయన, తెలియదు నిజంగా అతనికి ఏమి. ఓ రాగానే సింపుల్గా అతను మిడిల్ చేశాడు బ్యాట్ని. మళ్ళీ పెట్టేసాము. ప్రవీణ్ పొద్దున 8:30 నుంచి ఆడుతున్నాడు మనం చూస్తున్నట్టయితే. ఓ చెప్తున్నాడు సరే, అద్భుతమైన షాట్. కాకపోతే అక్కడ అంతే అద్భుతమైన ఫీల్డర్ ఉన్నాడు మనం చూసినట్టయితే. అతను ఏందో, అతని ఫీల్డింగ్ ఏందో మనకు అర్థం కావట్లేదు. సింపుల్గా పడుతున్నాడు క్యాచ్లు, సింపుల్గా తీసుకుంటున్నాడు గ్రౌండ్ ఫీల్డింగ్. గ్రౌండ్ అట్టేనా ఉన్నాయి, నా ఫీల్డింగ్ నాది అంటున్నాడు అతను. ఏం పేరు ఫీల్డర్ పేరు? ఏం పేరా? ఆబిద్. అద్భుతమైన ఫీల్డింగ్, ఆలోనే అద్భుతం ఉంది. సెకండ్ షాట్ కడితే నేరుగా పాయింట్ ఫీల్డర్ చేతిలోకి. బ్యాడ్ లక్ ఫర్ ఖాదర్. మరో వికెట్ కోల్పోయింది. చివరిలో రిక్వైర్డ్ రేట్ పెరుగుతుండడంతో వాళ్ళు కొంచెం ప్రెజర్లోనే వికెట్లు ఓలే చేర్చుకుంటున్నారు. మై అతను ఇప్పుడు కాదు, అతను 10 స్ట్రైక్ రేట్, 10 రన్ రేట్ పైన పోవాలా, లేకుంటే పవర్ ప్లే దిగాలి. అతను స్ట్రాటజీ వేరుగా ఉంటుంది. అతను ఇప్పుడే రాడు, అతను ఇన్నెట్ 7లో వస్తాడు. తలా పర్ రీజన్. ప్రతాప్ మళ్ళీ రెండో బ్యాటింగ్ ఇచ్చారైంది. ఏం పేరు? బ్యాట్స్మెన్ పేరుందా? హరీష్. బ్యాట్స్మెన్ హరీష్ యాదవ్. స్ట్రైక్ రేట్ 193, మ్యాచెస్ 122, హై స్కోర్ 122. అయితే ఇది బాగుందా? నలుగుగా ఉంది ఇది. చెప్తున్నా. లాస్ట్ బాల్ కూర్చోండి, మనం కూడా బాగుందా. ఓ తోలి బంతి అద్భుతమైన హిట్. బ్యూటీ. వికెట్ వేసి తొలి బంతి బౌల్ చేశాడు అక్కడ. ఈ ఓవర్లోనే 3 వికెట్లు తీసి జయన్న అద్భుతమైన బౌలింగ్ వేశాడు అక్కడ. నిన్న రాత్రి యూఎస్ఏ బౌలర్ వేసినట్టు వేసాడు. ఒక ఓవర్లో 3 వికెట్లు తీసుకున్నాడు. ఇప్పుడు కళ్యాణ్ బండారయ్యప్ప బాల్ని కూడా అతను బండతో కొట్టినట్టు కొడతాడు. కళ్యాణ్ అలియాస్ బండారయ్యప్ప. అతను ఇప్పుడు టిఫిన్ మన కుతికిల కాడి తిన్నాడు. కుతికిల కాడికి అన్నాడు. బూత్ మాట అన్న తెలుసు, సవరిస్తుంటాను అన్న. కుతికిల లేదు బ్రో, మరి మీరు అడిపోయిన కామెంట్ కదా హలో మీరా. అతను ఇప్పుడు టిఫిన్ స్కోర్ 64, 10 ఓవర్లు 4 వికెట్లు. 10 ఓవర్ స్కోర్ ఇబ్బంది లేదు, మన సైటబుల్ రేంజ్ లో ఉంది. టార్గెట్ ఇబ్బంది లేదు. ఇప్పుడు బ్యాట్స్మెన్ కుతికిల కాడి టిఫిన్ తిన్నాడు. బాల్ తింటాడో కూడా లేదు మనం చూస్తున్నాం. 60 బాల్కి 88. అన్న ఛానల్ పేరు కూడా చెప్పు, మేము మళ్ళీ చూస్తాం సార్. అవునా? ఛానల్ లేక్ వ్యూ క్రికెట్ క్లబ్. ఓకే అన్న, డైరెక్ట్ లేక్ వ్యూ అని గుర్తు వచ్చేస్తా. లేక్ వ్యూ క్రికెట్ స్పెల్లింగ్ చెప్పు. లేక్ అంతా మేము ఫింగర్ ప్రింట్ బ్యాచ్ అన్న, అందుకని. ఓ సునాయాసంగా సునాయాసం అబ్బా మెసేజ్ నువ్వు కొడుతుంటే వచ్చేస్తాడు పైన. అబ్బా ఓ అద్భుతమైన ఫీల్డింగ్ ద్వారా అతను టీంకి రన్ ఉంది వేస్తారను. అతను ఇప్పుడు టిఫిన్ తిన్నాడు, కొంచెం అలసిపోయినాడు, కొంచెం టైం తీసుకుంటాడు. అతను ఫీల్డర్ బాల్ ఆడిపోతే ఆడిపోతా అంటున్నాడు. అతను మ్యాగ్నెట్ ఉన్నట్టున్నాడు బాల్కి, ఎక్కడ చూసినట్టే ఉన్నాడు. అతను ఆమ్ని ప్రెజెంట్ లాగున్నాడు. ఆడికొస్తుందా? ఇది మామూలు మైగా నా దగ్గర ఇది అంతే అంట. ఇది పెట్టుకోండి అయితే. అద్భుతమైన కట్ షాట్. పాయింట్ ఫీల్డర్ అద్భుతంగా ఫీల్ చేశాడు. అతను వైడ్ బాల్ని కొట్టాడు. వైడ్ బాల్ కూడా తునకలైపోయింది.
అతని పవర్ అంత ఉంది అది అతని చేతుల్లో. జయకృష్ణ అద్భుతమైన క్యాచ్ ఒకటి తీసుకున్నాడు ఇందాక ఓవర్లో, అంతే అద్భుతమైన రన్అట్ ప్రయత్నించాడు. కాకపోతే 3 వికెట్లు ఇందాక ఓవర్ కంప్లీట్ ఓవర్లో 3 వికెట్లు తీసిన జయకృష్ణ ఒక ఓవర్లో 3 వికెట్లు తీసుకుని బ్యాటింగ్ టీం నడ్డి విరిచాడు. బౌలర్ ఖలీల్, బ్యాట్స్మెన్ కళ్యాణ్. కాకా బాల్ అంటే ఇప్పుడు దిగితే కాకా అప్పుడు బాగా నవ్వుకునేది బాగుంటాయి. తొలి బాల్ పుల్టాస్ బాల్ని పెద్ద షాట్కి వెళ్ళాడు. కాకపోతే నేను చూసుకుంటా అంటున్నాడు. రిక్వైర్ రేట్ ఎక్కువ ఉంది, నేను చూసుకుంటా అంటున్నాడు అతను. వైభవ్ సూర్యవంశీ అంటున్నాడు, నేను మహిమోన్ అంటున్నాడు. అది మా భాష, మా యాస. భలే ఊరి జాబర్ నువ్వా. ఫోనా ఓ అద్భుతమైన షాట్. అతను స్ట్రైక్ రిటర్న్ చేసుకున్నందుకే ఒక అద్భుతమైన షాట్ విరుచుకుపడ్డాడు. వావ్ 6 లాంగ్ ఆఫ్ ద్వారా 6 కొట్టాడంటే అతను ఎంత బ్రూట్ పవర్ ఉంటుందో మనం చూసినట్టయితే. సుబ్బారెడ్డి న్యూకే. ఓకే నైస్. అతను ఫోన్ దింగన్నాడు, నువ్వు బాల్ దింగు. హైలైట్ కామెంట్ కాదు, మ్యాచ్ని ఇప్పుడు హైలైట్స్ గా మారిస్తే మీరు గెలుస్తారు. ఇప్పుడు ఎవరు పెరగద్దా 100 మంది సబ్స్క్రైబ్ చేస్తారు. ఇప్పుడు ట్రైనింగ్ సెంటర్లో 100 మంది ఉన్నారు మా వాళ్ళు. అడిగి పోతా నేను. వావ్ చూసుకొని సింపుల్గా ఆడాడు. ఒక అద్భుతమైన ఫీలింగ్. అది మరొక ఎక్స్ట్రా రన్ అక్కడ సింపుల్గా దొంగలించారు, అక్కడ స్టీల్ చేశారు. మరో ఎక్స్ట్రా రన్ని తినక వేము తీయనుండగా అన్నట్టుగా వదిలేసి ఒక బాల్ అద్భుతంగా పెట్టాడు అన్న. మరొక బ్రూట్ పవర్. నో కవర్స్ మీద అంత షార్ట్ పవర్ జనరేట్ చేశాడంటే మరొక అద్భుతమైన షాట్. కవర్స్ మీద అంతా బాల్ ట్రావెల్ చేయడం అంటే అద్భుతమైన పవర్ ఉపయోగించాడు అతను తిన్న టిఫిన్ ఎక్కడ కనుక్కోండి. బౌండరీ 4 runs. అతను ఏం తిన్నా టిఫిన్ కనుక్కోండి ఇప్పుడు ఒకసారి. 2 బోండాలు 3 దోశలు, చట్నీ ఏది ఎర్రది తెల్లది. 11 ఓవర్లకి 79. 11 ఓవర్లు 79. ఎవరు అద్భుతమైన ఒక 6 ఒక 4 15 పరుగులతో వాళ్ళు ఎక్కడ యాక్సిలరేట్ చేయాలో, ఎక్కడ తగ్గాలో వాళ్ళకి తెలుసు, ఎక్కడ నెగ్గాలో వాళ్ళకి తెలుసు. అందుకని యాక్సిలరేట్ చేయాల్సిన టైంలో చేస్తున్నారు. అద్భుతమైన షాట్. 2 ఒక 6 బౌండరీతో ఎవరు 15 runs పిండుకున్నారు. ఎంత ఓసి ఎంత స్కోర్ మొత్తం 79. 4 వికెట్లు 11 ఓవర్లకు 79. వాళ్ళు ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో వాళ్ళు తెలుసు. రిక్వైర్ రేట్ పెరిగినప్పుడు అద్భుతమైన షాట్తో విరుచుకుపడుతూ బౌలర్స్ టీం మీద ప్రెషర్ పెంచుతున్నారు. అద్భుతమైన ఫీలింగ్ అది. అతను చేసే అర్థం కాలేదు, బాల్ అతనికి ఎదిరింది అర్థం కావట్లేదు. కాకపోతే బాల్ మటుకు ఆగింది. అదే బాల్ మటుకు ఆగింది. అట్టయితే ఏమి ఎగిరి తెంచిన అదే కూలి, ఎగరకుండా తెంచిన అదే కూలి. కళ్యాణ్ ఆకాశం ఎత్తుగా చదువుతున్నాడు. ఆకాశం ఎత్తుగా చదువుతున్నాడు. అతను ఏంటి తిన్నాడు కనుకోండి ఒకసారి. 2 బాణాలు 3 దోశలు. 2 బాణాలు 3 దోశలు. ఎర్ర చట్నీ తెల్ల చట్నీ. 2 శుభమ్మ బోండాలు చాలా పవర్ఫుల్ లాగా ఉన్నాయి. మేము ఇదా మ్యాచ్ ఎక్కడ మీ ఊరికి వచ్చి తీసుకుపోతాం అన్న. అతనే అన్న సుబ్బారెడ్డి. దెంగాలి ఫోన్ ఎందుకు కెమెరా చెప్తా. కవర్స్ మీదుగా సునాయాసంగా బౌండరీ వెళ్ళే ఛాన్స్. కాకపోతే ఫీల్డర్ సింపుల్ గా ఆపాడు. బౌండరీలో ఉండవు అక్కడ. అది గ్రౌండ్ అవుట్ ఫీల్డ్ సరిగా లేదు అక్కడ. షార్ట్ వాల్యూ మట్టుకుంది దానికి. ఏ గ్రౌండ్ లేని పోరేది. అట్లాగైతే వాళ్ళు 200 పోయా అంటున్నారు. మరొక గ్రేట్ హ్యూ. మరొక స్వింగ్ అండ్ మిస్ కళ్యాణ్ ద్వారా. ఒక మంచి బాల్ మిస్ చేసుకున్నాడు కళ్యాణ్. అతనే డిసప్పాయింట్ అవుతున్నాడు. అతని ఫేస్ లో చూసి అర్థమవుతుంది కళ్యాణ్ వాళ్ళకి కలిగా మారేటట్టున్నాడు. కళ్యాణ్ వాళ్ళకి కలికిగా మరి ఈ అదిగో మరొక అద్భుతమైన షాట్. లేదు అతను మనం చూసినట్టయితే అర్థమవుతుంది. బాల్ కిందకి వెళ్ళలేదు అతను మనం చూసినట్టయితే. కాకపోతే గ్రౌండ్ అతను కొంచెం యాంగిల్ ట్విస్ట్ అవుతుంది. అతను కొంచెం జాగ్రత్తగా పట్టేటట్టు చేశాడు. కాకపోతే మిస్ చేశాడు. ఓవరా
ఇంకో బాల్ ఉంది. ఇంకో బాల్ ఉందంట. అది ఇక్కడ అందరు ఎంపీసీ స్టూడెంట్సే, లేఖలు కట్టుకుంటాయి. అతను మంచి బౌలర్ అన్న, అతను మంచి బౌలర్ అతను. అదే అతను ఆందే మిక్కు మాట్లాడడం లేదు. ఫస్ట్ బాల్ సింగల్. సర్లే ఏదో ఒకటి ఇప్పుడు మనం దాటేద్దాం, స్ట్రైక్ మార్చేద్దాం. ఎన్ని కొట్టాలన్నా? సింగిల్ వచ్చింది ఫస్ట్ బాల్. చెప్తా ఒక నిమిషం. సరే ఇప్పుడు బాల్ రా 2 రోజులు సెలవులు మడుగుపోలేదు, ఇంకా 3 రోజులు కాబట్టి దొరికిపోతాను. అనుకుంటున్నాను ఫేక్ ఆల్ టికెట్ పెట్టిన 88 ఓవర్లు స్ట్రైక్ మీకు చూపింది. కళ్యాణం మధ్య సింగిల్ దెంగుతురు ఒకనాడు పనిష్మెంట్లు ఇస్తారు నీకు, అన్ని మళ్ళీ ఆడ పైకి పంపిస్తారు. అది మెమోని నాకు రేపు డ్యూటీలో కూడా అది ఎఫెక్ట్. అట్టనే మొన్నోడు 3 రోజులు దింగేశాడు సంక్రాంతి ముందు రోజు. ఇంకా అప్పుడు ఆయన అనుభవం చేసి 47 బాల్కి 63 కేవలం, అంటే 8 రన్ రేటు. అద్భుతమైన పవర్ హిట్స్, రికవరీ రేట్ అమాంతంగా తగ్గించాడు కళ్యాణ్. మనం చూసినట్టయితే ఇంకో ఎండ్లో ప్రవీణ్ మటుకు నేను సింపుల్గా అతను స్ట్రైక్ ఇస్తున్నాడు. ఆ రోజు మెయిన్ అది ఊపేవాడు కాదు పవరు, ఎప్పుడైనా సింగిల్ తీసేవాడు మెయిన్ క్యారెక్టర్. అక్కడ ఊపేవాడు తనదైన రోజు ఆడతాడు, ఆపేవాడు 10 రోజు ఆడతాడు. ఇక్కడ బ్యాట్స్మెన్ చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడు. మనం చూసినట్టయితే అతను అనుకున్న షాట్ రాలేదు అతను బ్యాట్ నుంచి. అగిపెట్టి మధ్యాహ్న నిజంగా మజ్జిగ లేక ఒక అద్భుతమైన షాట్ మళ్ళీ తీసుకుని కరెక్ట్ ఉన్నది. మనం చూసినట్టు జాంటీ వాళ్ళ ఆంటీ ఫ్రెండ్, అంటే జాంటీ రోడ్స్ వాళ్ళ ఆంటీ ఫ్రెండ్ అని. అద్భుతమైన అతను పోయింది 9 బాల్ పోతే 9 బాల్ క్యాచ్ తీసుకొని 8 బాల్ సింపుల్ గా త్రో చేశాడు. ఎక్స్ట్రా రన్ కూడా లేదు. అతను ఫీల్డింగ్ పర్సెంటేజ్ 100%. ఇక్కడ ఇతను ఇంకా యాక్సిలేట్ చేసిన టైం వచ్చింది అతని నుంచి. ఇతను తిని పట్టుకుపోతుంది. ఈరోజు భాను సప్తమి, దాని కారణంగా సూర్యుడు ఉదయించినట్టు ఉదయించాడు. మాట రావట్లేదు పోనీగా డిసప్పాయింట్ అవుతుంది. దెంగనట్టు లేదమ్మా. పార్షియాలిటీ కామెంటరీ అయిపోయింది. ఇంకా ఓన్లీ మంచి కామెంటరీ ఫేజ్ 3కి వచ్చాము ఇప్పుడు మనం. వద్దులేనా మీరంతా జాబ్ చేసేవాళ్ళనా? ఓ అద్భుతమైన షాట్ అక్కడ సింపుల్ గా. కాకపోతే అక్కడ ఫెయిల్ రేట్ ఉంటాడు మనకు తెలిసిందే. వచ్చాడు అతను, వచ్చేసాడు. వావ్ అతను చివరి సెకండ్ లో కూడా నేను బౌండరీ అంటున్నాడు. చివరి సెకండ్ లో కూడా అతను బౌండరీ అంటున్నాడు. ఒక అద్భుతమైన ఫీల్డింగ్ ద్వారా అతని టీం కి కేవలం 10 రన్స్ పైన సేవ్ చేసి ఉంటాడు. అతని టీం కి అద్భుతమైన ఫీల్డర్. అతని గురించి మనకు తెలుసు, ధనుష్ అతని గురించి మనకు తెలుసు. వేరే ఫీల్డింగ్ చేస్తాడు. 42 బాల్కి 59. ఎన్ని బాల్కి 7 ఓవర్లకి 59. బదులు పోతాడు సార్ అట్లా. ఏందే బాత్రూమ్ కదా. స్కోర్ తప్పలేదు ఈరోజు ఆదివారం. బాటి కూడా లేదు ఆడ. వాయిడ్ సింపుల్గా వచ్చి తొలి ఎన్నో వైడ్ అన్నది, ఎన్నో వైడ్ ఇది ఎక్స్ట్రా లేవా చూపిస్తుంది కానీ కేవలం అంత డిసిప్లిన్ బౌలింగ్ చేస్తున్నాం మనం చూసినట్టు. కేవలం ఇది 2వ వైడ్ అంట. అన్నా నాకు తెలియదు అన్న, మీరే చెప్పండి. లైన్ మీద పడితే బాలేనా? అదే నోబ్ కాదు, ఇది చాలా చిన్నది ఉందిలే. నోబే అంట. కేపర్ ఇచ్చేసారు అక్కడ. మనం చూసినట్టయితే అద్భుతమైన స్పోర్ట్ స్పిరిట్ ఉన్నది కేపర్ కాడ. మనం చూసినట్టయితే నోబ్ ఇచ్చేసాడు. కాదులే అది సరే కానీ లేదు వైడలే లోపల, చాలా లోపల. వావ్ సింపుల్ గా తీసుకోలేదు, సింగిల్ తరలించాడు. అతని ఫీల్డింగ్ గురించి చెప్పలేదు మనం ఇక్కడ. అతనికి ఆడిపోతే నడుచుకొని పోవడం మీరు ఇక్కడ రన్నర్స్ కూడా టుడీ కూడా ప్రయత్నించలేదు. అతను ఫీల్డింగ్ చేస్తున్నాడు అతను. ఇంకా యాక్సిలేషన్ చేయాల్సిన టైం వచ్చింది ప్రవీణ్ అతని నుంచి. ఓ అద్భుతమైన కాదు, తగిలింది బ్యాట్ తగిలింది ఇన్సైడ్ ఎడ్జ్. అదే లోపల అంటారు కదా. స్లో బాల్ డిప్ చేసేయాలి అది. కళ్యాణ్ అంత స్ట్రైక్ రేట్ చెప్పారు రన్లు ఎంబల్ 8 బాల్కి 15 అంటే 120. 8 బాల్ 15 120 ఎంతో అతను అద్భుతమైన స్ట్రైక్ రేట్ తడుతున్నాడు కళ్యాణ్.
మరొక బిగ్ యూకి ప్రయత్నించాడు, కాకపోతే పిచ్ అనేది బౌన్స్ వల్ల లేచిపోయింది. అతను ఏం చేయలేడు, ఎవరేం చేయలేడు. కాదు ట్రాక్టర్ డ్రైవర్ వస్తే కొంచెం దున్నితే బాగా అవుతుంది, అతను చేస్తాడు ఏమైనా. డోజర్ కాదు, నేను ఇప్పుడు డోస్ వేస్తాంటున్నాడు. అద్భుతమైన కవర్స్ మీదుగా అతను ఫీల్డర్ బహుశా డిహైడ్రేట్ అవుతున్నాడు. బాల్ పోతే పోయింది, ఎంతో మొద్దు అనుకుంటున్నాడు. బౌండరీ అది. అద్భుతమైన షాట్ ద్వారా అందరి కాడికి మహేంద్ర కాదరో బౌలింగ్ వేస్తున్నప్పుడైతే బాయ్ ఓవర్లో వైడ్ పడింది బాయ్. కాదు రాజులప్పుడు ఉండాల 4. మరొక అద్భుతమైన హెలికాప్టర్ ప్రయత్నం అక్కడ. డీప్ స్క్వేర్ లెగ్, డీప్ మిడ్ నేరుగా చేతుల్లోకి. అద్భుతమైన ఫీల్డింగ్ బ్యాక్, అద్భుతమైన త్రో కూడా, అద్భుతమైన ఫీల్డింగ్ అతను శ్యామ్ కదా, అద్భుతమైన ఫీల్డింగ్ శ్యామ్ ద్వారా. మెమరీ 1 ర్యామ్ 64 ర్యామ్. ఫుల్ టాస్ బాల్. అతని గారి బాల్ పోయిందంటే మనం చెప్పనక్కర్లేదు, సింపుల్ గా పెట్టేశాడు అతను. అభిద్ ఫీల్డింగ్ అద్భుతంగా చేసి మరొక క్యాచ్ అతను తీసుకున్నాడు. అతను 2 క్యాచ్ ఈ మ్యాచ్ లో, 2 క్యాచ్లు 10 బాల్ ఆపేశాడు అతను సునాయాసంగా. అతను ఫీల్డింగ్ ఎన్నో రన్స్ సేవ్ చేశాడు అతను. బ్యాట్స్మెన్ ఎవరా? పార్క్ ఎంత స్కోర్ చెప్పలేదు. బ్యాట్స్మెన్ ఎంత? ఎవరు ఏం పేరా? బ్యాట్స్మెన్ శ్యామ్, ఆయన వస్తున్నా. ఈయన బ్యాటింగ్ పేరు తెలియదు ఆయన పేరు, ఆ పేరు తెలియదు మీరు. ఓ ప్రవీణ్ అన్న, ఆయన పేరేం పేరా, అన్న పేరా? అయ్యాడు ఇయ్యాలంటున్నా, ఎంటర్ చేయాలా? ఈయన ప్రసన్న స్కోర్ 6 ఓవర్లు ఎన్ని చెప్తా. వెయిట్ 36 బాల్కి 51. 36 బాల్కి 51, కేవలం 8 మీదే ఉంది. జస్ట్ అంతే, జస్ట్ ఓవర్ ద 8.3 రన్స్ పర్ ఓవర్. స్టిల్ రీచబుల్ టార్గెట్ ఫర్ బ్యాటింగ్ టీమ్. ఓ అద్భుతమైన డెత్ యార్కర్ వేస్తున్నాడు, యార్కర్తో సంధిస్తున్నాడు. డెత్ ఓవర్స్లో అద్భుతమైన బౌలింగ్ శ్యామ్ ద్వారా. ఇందాక 16 రన్స్ ఇచ్చినా ఇప్పుడు అద్భుతమైన కంబ్యాక్ ఇస్తున్నాడు శ్యామ్. మనం చూసినట్లయితే అతను జోన్లో పడింది, కాకపోతే ఎడ్జ్. సింపుల్ సింగిల్ తీశాడు అక్కడ. స్ట్రైక్ మారాడు బ్యాట్స్మెన్. బాగా రుబ్లీ దేనికి ఎండగా సరే బాల్. సింపుల్ గా సింగిల్ తీశాడు, చూడు చక్కగా. మళ్ళీ పొగడతా చూడండి. అనవసరమైన రన్ ప్రయత్నించి అది ఒకటి పోయారు అక్కడ. అనవసరమైన లేని రన్ కోసం ప్రయత్నించి రన్అట్ బ్యాట్స్మెన్ అనవసరంగా అవుట్ అయ్యాడు. అద్భుతమైన త్రో డీప్ మిడ్ వికెట్ ఫీల్డర్ ద్వారా అతను చేస్తున్నాడు. అద్భుతమైన టేక్ కీపర్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు అతను ఎంత కీపర్ అని. ధోని ఫ్యాన్ అంటాడు బహుశా అతను. చూశాడు తెంగాడు. సారీ అతని ఇంటెన్షన్ వచ్చింది, బ్యాట్స్మెన్ ఇంటెన్షన్ ఆలోచి తెంగింది. ఒక అద్భుతమైన ఊపాడు అతను. జంగాల్ దరు అంతా ఫ్యాన్ గాలి ఇచ్చేటట్టుంది. ఇతను పేరేందా దిగినాడు ప్రతాప్ బ్యాట్స్మెన్ పేరు. బ్యాట్స్మెన్ పేరేందా? పేరేందా తమ్ముడు? రవి RAVI. రవి ఇల్లే రేవి. రవి ఎన్ని బాల్ ఆడాడు రవి? 2, 1 డాట్ 1 టుడి. చూశాడు బాల్ చూశాడు డెంగాడు, కాకపోతే డాట్. సారీ అతని ఇంటెన్షన్ చేస్తుంది, బ్యాట్స్మెన్ ఇంటెన్షన్. ఓపెన్ మటుకు అతను ఊపితే జంగాల్ దరు ఫ్యాన్లు అందరూ ఆపుకునే ఇబ్బంది లేదు, అంత గాలి వస్తుంది. రానా చేస్తున్నారా ఒడుగు పడుకు దాని 150 రూపాయలు రోజుకి. నాకు కామెంటరీ పైసలు నాకు ఎక్కువ వస్తాయి, వస్తాయి. అతను చివరి వరకు, అతను లాస్ట్ ఓవర్ అయితే ఎప్పుడు వేసి అతను 4 తను చివరి ఓవర్ ముగించేందుకు వచ్చాడు బౌలర్. మరొకసారి 3 ఓవర్లో తన ఫస్ట్ ఫీల్డ్లో కేవలం 11 రన్ ఇచ్చి అద్భుతమైన పొదుమైన బౌలింగ్ వేసి తన చివరి ఓవర్ కూడా అదే విధంగా వేయాలని వచ్చాడు. తొలి బంతి డాట్ చేశాడు.
ఫోన్ హిట్ అవ్వకుండా. ఓ ఒక పెద్ద షాట్ ప్రయత్నించాడు బ్యాట్స్మెన్. ఓ మరోగా ఎక్స్ట్రా రన్ దొంగిలించారు ఇక్కడ. స్కోర్ ఎంత? స్కోరు సరే 3 పరుగులా స్కోరు స్కోరు బయట పెట్టా దానిలా బయట చాలా మైకి దూరం పెట్టిన లేదన్న ఆడ పెట్టాను మైకి కావాలని పొడుగు చేతులు అన్న. ఓకే ఓకే ఈడు వల్ల మాట్లాడింది నువ్వు పక్కన లేను రాని మీరు. అది స్కోర్ ఎంత అంటే స్కోర్ ఇందా నుంచి కామెంట్ చెప్పినప్పుడు మీరు దాన్ని చూసుకుంటా ఉండాలి. మీరు లింక్ చెప్తాను, లింక్లో ఓపెన్ చేసి చూసుకోండి. ఎందుకు కామెంట్ డిస్టర్బ్ చేస్తారు? ఏం పర్లేదు, ఏం పర్వాని పడ్డోడు ఇప్పుడు చెడ్డోడు కాదు. డాట్ చేసినోడు ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ పుంజుకుంటాడు అతను. పుంజు 3500 ఉన్నట్టు ఇప్పుడు. నేరాలు ఘోరాలు అబ్బా అబ్దుల్ వేశారు ఇక్కడ గాల్లోకి మంది. కాకపోతే ఆబిద్ దీన్ని నేను రాలేనంటున్నాడు. ఎంత నేను మంచి ఫీల్డర్నైనా దీన్ని అందుకోలేని అతనే ఒగ్గేశాడు. బ్యాట్స్మెన్ ఇంటెన్షన్ చూస్తే బంతిని డైరెక్ట్గా కారు అవతలు కొట్టాలని చూస్తున్నాడు. ఈత అబ్బాయి పోతుంది. ఆదివారం వాటర్ తాగకూడదన్న. ఆదివారం వాటర్ బంద్, ఓన్లీ క్వార్టర్. ఓ నడిమెట్లో బంతి. మరొక వైల్డ్ హీవ్ ఫ్రమ్ ద బ్యాట్స్మెన్ రవి. అతను డిఫెన్స్ మోడ్లో లేనట్టున్నాడు. అతను హార్డ్ హిట్టర్గా మనం పరిగణించవచ్చు. బాల్ని చూడడం అప్పుడు మాదే అతని పని. మనం చూసినట్టయితే అద్భుతంగా అవుతున్నాడు. ఓ బౌలర్ దానికంటే తెలుగు వేస్తున్నాడు బౌలర్. ఓన్లీ అన్ని అవుట్ సైడ్ ఆఫ్ వేస్తున్నాడు. అతని ఇంటెన్షన్ కనుకొని ఓన్లీ అవుట్ సైడ్ ఆఫ్ వేసి .com ఇచ్చాడు ఓవరు. అతను తెలిసిందంటే ఓపెన్ అంటారు. అతను తెల్లార్జున 3 గంటలు లేపి బ్యాట్ ఇచ్చిన అదే ఊపుతారంట. ఎన్ని ఓవర్లు అయిపోయినా తన స్పెల్ పూర్తి అయ్యేసరికి 4 ఓవర్లకి ఎంత అన్నది? 109. ఈయన స్పెల్ చెప్పు. 4 ఓవర్లకి 13 12 ఎవరు ఎన్ని ఇచ్చావన్నా? 4 ఓవర్లు కేవలం 15 రన్ ఇచ్చాడు. ఎంతో రిక్వైర్డ్ రన్ రేట్ 7 మీద ఉన్నప్పుడు కేవలం 3 రన్ ఎకానమీతో అద్భుతమైన కంటైన్ చేశాడు బ్యాట్స్మెన్ని. 24 బాల్ 43 స్టిల్ రీచబుల్ టార్గెట్. 41 అంట. అతనికే చెప్పుకుంటున్నాడు, నువ్వు చెప్పుకుంటున్నాడు కదా ఇక్కడ. 40 ఎంతనా? 43. ఎంత ఎంట్రీ చేసుకోవచ్చు. మనం గూగుల్ పేలో కొడితే ట్రై అయ్యి నేను మళ్ళీ కొడతాం మనం. అటువంటి వాళ్ళు మనం ఓవర్ 10 ఆడ ఎక్కువ లేదు. ఓవర్ 10 కొడితే మ్యాచ్ స్వింగ్ అవుతుంది ఇటు సైడ్ పెండ్లం. కేవలం 102 చేయవా. అతను ఓన్లీ యార్కర్లు సంధిస్తున్నాడు. డెత్ ఓవర్ స్పెషలిస్ట్ లాగా ఉన్నాడు. అతను చూసినట్టు మన శ్యామ్ 64 GB ర్యామ్ లాగేస్తున్నాడు బౌలింగ్. అతను బ్యాట్స్మెన్ అనిపిస్తున్నాడు కామ్. అతని పేరులో ఉంది. మంచి బాల్ అది, గురు బాల్ 80 రూపాయలు. ఓ ఇప్పుడు దా చూడలేదు. నాన్ స్ట్రైక్ బ్యాట్స్మెన్ మనం పరిచయం చేయలేదు. మహేంద్ర అతని గురించి మనం తెలుసు. గుడ్డు బాయ్ గారు అతను దిగాడంటే ఆడేది కళ్యాణ్. నాన్ స్ట్రైకర్ మహేంద్ర. రిటైర్డ్ అవుట్ ఒక బ్యాట్స్మెన్. బ్యాట్స్మెన్ పట్టుకోండి గట్టిగా కాలు చేతిలో. వావ్ హెలికాప్టర్ షాట్ ద్వారా లాంగ్ ఆన్ చేతిలోకి సునాయాసమైన క్యాచ్. బ్యాట్ బౌలర్ క్యాచ్ పెట్టిన పేరు హబీబ్ ద్వారా అద్భుతమైన క్యాచ్. అక్కడ లాంగ్ ఆన్ లో మంచి షాట్ కొట్టి అవుట్ అయిపోయాడు. చివరికి అద్భుతమైన గుడ్ బ్యాటింగ్ తో అతను ఫస్ట్ 5 స్టార్ట్ ఇచ్చుంటే సింపుల్ గా మ్యాచ్ క్లోజ్ చేసే అంటున్నాడు అతను. అతని మాటలను తెలుసుకుందాం ఇప్పుడు. ఆన్ ద మిక్ కళ్యాణ్. ఇప్పుడు పేరు తమ్ముడు ప్రణయ్ ఉంటుంది చూడన్న. ఏదో యాడ్ చేయలే అదే. ఇప్పుడు దిగాడు ప్రణయ్. నువ్వు ఏ బాల్ వేసినా ఆపేది నై అంటున్నాడు. ఇప్పుడు దిగింది ప్రణయ్. నువ్వు ఏ బాల్ వేసినా ఆపేది నై. అద్భుతమైన తొలి బాల్ మిడిల్ చేసే బ్యాటు. వావ్ అతను బిట్వీన్ ది వికెట్స్ రన్నింగ్ ఎంత చూడముచ్చటగా ఉన్నది.
స్ట్రైకింగ్ వచ్చాడు మహేంద్ర పవర్ ప్లే స్పెషలిస్ట్ అతను. అటు బౌలింగ్ లోను ఇటు బ్యాటింగ్ లోను పవర్ ప్లే స్పెషలిస్ట్ అతను. మహేంద్ర 49 అతను శిశు స్మిత్ వీరాభిమాని. మనం చూసినట్టయితే అతనిలాగే స్ట్రోక్ ప్లే అతను ఆడగలడు. అదిగో అద్భుతమైన బౌల్డ్. నేను చెప్పే కామెంటరీ కాడికి ఆ సౌండ్ వచ్చింది కానీ ఆ వికెట్ తగిలిన సౌండ్ కూడా రాలేదు. అతనే కంగు తిన్నాడు. ఇంటికి పోయి అన్నం తిను. లేదు పిచ్చిదాడు. అదే పిచ్చిదాడా. నువ్వు డిసప్పాయింట్ అవ్వలేడా? పిచ్చి ప్రాబ్లం అది. మనం ఏం లేదు అది దాకా లాస్ట్ బాల్ హిట్ వికెట్ వేసి బౌల్ చేసి మ్యాచ్ని అయిపోయిందా మ్యాచ్? ఇంకో ఒక వికెట్, లాస్ట్ వికెట్. ఏదో మొదలుపోయింది అన్నాడు. ఇందాక రిటైర్డ్ ఇచ్చినాడు. నాకు రెడ్ ఇచ్చి నువ్వు ఉన్నా రవి, నువ్వు కూడా ఉండవు రెడ్ ఇచ్చిందివా? గురువేంద్ర ఏదో పేరు ఉందా? పేరు తమ్ముడు గురువేంద్ర. లాస్ట్ వికెట్. అతను 1 వికెట్ తాడుతో చాలా మ్యాచ్ గెలిపించాడు వాళ్ళ టీంని. ఒంటి చేత్తో అతను కేవలం. అతను మహేంద్ర గ్రీజ్ లో పోయి 3.32 సెకండ్లు ఉన్నాడు. బౌల్డ్ కాకపోతే 0.2 సెకండ్లు ఎందుకు తిరిగి వచ్చాడు? 5 మిషన్ కలిసి ఎవరు 2 మిషన్ కలిసి నాయన ఆడ ఫేక్ సర్టిఫికేట్ పెట్టి వచ్చిన బయటకి. ఆడేమని తెలిసింది వాళ్ళు కానీ ఫేక్ లీవ్ పెట్టించిన కామెంట్ చేయాలని. ఓ అద్భుతమైన షాట్, లాంగ్ ఆఫ్ ద్వారా బడియా షాట్. ఓ లాస్ట్ వికెట్ అద్భుతం. ఇతను నవ్వుతున్నాడు. అవుట్ కూడా సవరించుకుని నవ్వుతున్నాడు ఏంటి సదాయుడు? అవుటే నవ్వుతున్నాడు ఏంటి సదాయుడు? పచ్చింది దిక్కులో ఉన్నాడు చూడు. పచ్చింది దిక్కులో పచ్చాత ఉంటుంది. అంటున్నాడు 3 తిరిగి రమ్మాడా. ఓ 3 ఇక్కడ ఇందాక రిటైర్డ్ అవుట్ అయిన బ్యాట్స్మెన్ దిగాడు. ఇప్పుడు ఇందాక నుంచి ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అంటున్నాడు బ్యాట్స్మెన్. మనం చూసినట్టయితే కాళ్ళు సర్దుకున్నాడు. హలో అన్నా, మ్యాచ్ ఆడతా ఉన్నాను క్రికెటా? ఎవరు నవ్వుతుండ్రా? మ్యాచ్ ఆడతాం కామెంటరీ ఇస్తా ఉండా. ఇద్దరు సార్ వాళ్ళకి ఇద్దరికి ఇచ్చిన ఫనీకి దాంట్లో పెట్టిన అబ్బా అని అది దోశ తినేదే. మ్యాచ్ ఆడతా ఉన్నాం బాయ్. ఎగ్జామ్ రేపు సమయం ఆదివారం కదా చెప్పింది. బాగా ఉందా బాగా రాయాలంటే మంచి. రేపు వెళ్ళిండు. ఈరోజు మామూలు రెస్టింగ్ టైం కోసం వచ్చినాం మేడం. ఇందాక చెప్పేసిన అది జంగాల దొరుకు అంతా గాలి వస్తుందని ఫ్యాన్లన్నీ ఆపుకోవచ్చని. ఓ ఫుల్ టాస్ అద్భుతంగా ఫైన్ లెగ్ కొట్టే దిశగా. కాకపోతే వైట్ బంత్ లేదా? వైట్ ఇచ్చిన వైట్ బంత్ అది. అతను తెలిసి ఏ బాల్ కొట్టాలి ఏ బాల్ కొట్టకూడదు బౌలర్కి. ఎందుకని సింపుల్గా లీవ్ చేశాడు అదని. పవని అందరం పోద్దని. ఓ ఫుల్ టాస్ డీప్ మిడ్ వికెట్ ద్వారా అద్భుతంగా తరలించాడు. ఫీల్డర్ లోపల ఉన్నాడని తెలిసి అద్భుతంగా ఆడాడు అతని స్ట్రాటజీ మనం మెచ్చుకోవచ్చు. అతను ఫీల్డర్ సర్కిల్లో గమనించి సింపుల్ కొట్టాడు. దాన్ని క్లియర్ చేశాడు ఫీల్డర్ని. అదే అతని పవర్ ఇప్పుడు దాకా మనం గుర్తించలేదు. అతని పవర్ షాట్ రహస్యం ఏంటంటే విమల్ దానే కేసరి కద్దాం పలుకుల్లో కేసరి.
ఇందాక పోతే 30 ఆడు కొడతారు ఇందాక కొడితే ఇప్పుడు అంత పవర్ ఆడి వచ్చింది అనుకున్నావు. అది అతను పవరు. అతను చిమ్మాడేస్తున్నాడు బాల్ని. బహుశా గ్రౌండ్ స్వీపర్స్ కూడా రాబోలేదు రేపు నుంచి. ఏంద్ర ముందు కూడా తక్కువ అయిపోయింది. అది మన పారకు భయంగా అందుకు వచ్చిన నుంచా అందుకే అయితే బయటకు కూడా పని ఇవ్వాలి అవుటింగ్ కూడా ఇటున్నా. అందుకే డైరెక్ట్ నేను 3 రోజులు అవుటింగ్ తీసుకున్నా పర్మనెంట్ అవుటింగ్. ఇక్కడ వచ్చాడు అద్భుతమైన బ్యాట్స్మెన్ రవి 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 ఇల్లే రేవి రవి ఇల్లే రేవి. ఓ అది తెలిసిందే, అతని గురించి చెప్పలేదు. అతను 18 బాళ్ళు 2 రన్లు కేవలం అద్భుతంగా ఆడుతున్నాడు. స్ట్రైక్ రేట్ 0.002. ఓ మరొక వైల్డ్ స్వింగ్. ఇక్కడ ప్రేక్షకులు ఇక్కడ కిండల్ చేస్తున్నాడు బ్యాట్స్మెన్. అతనంతా మనసులో పెట్టుకున్నాడు. చూశాడు మరొక అదే దింగు. ఇక బౌల్ మీరందరూ వచ్చిన మడుగుండ్రా ఫినిషింగ్ ఇప్పుడైతే ఫినిషింగ్ టచ్ ఎన్ని రన్ తరగతి గెలిచారా? ఓ తెలుగు రాదు నాకా. ఓ లేక్ వ్యూ క్రికెట్ క్లబ్ won by 29 runs. గ్రేట్ ఎఫర్ట్ ఫ్రమ్ ద ఫీల్డింగ్ సైడ్ ఆల్సో. జేడీ 122 runs కాల్ అవుట్ అయ్యారు. మనం చూసినట్టయితే అద్భుతమైన బౌలింగ్ ఫిగర్స్ ఎవరా? ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరా? ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ జయకృష్ణ. మనం చూసినట్టయితే ఓ2 స్కోరర్. మీ పేరునా?